గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఈరోజు మన యొక్క ఈ వీడియోలో లాస్ట్ వీడియో ఏదైతే చేసామో అందులో ఉన్నటువంటి జాగ్రఫీకి సంబంధించిన అంశాలపై ఉన్నటువంటి కొనసాగింపు టాపిక్స్ గత ప్రీవియస్ ప్రశ్నపత్రాల దృష్ట్యా టీఆర్టీ డిఎస్సి టెట్లో పదే అడుగుతున్న అంశాలపైన కొన్ని ఎంసీక్యూస్ తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చాను. సో సుమారుగా ఒక 200 ప్రశ్నల వరకు మన యొక్క యూట్యూబ్ ద్వారా ఈ ఏదైతే ఎగ్జామ్ ఉందో జూలై 18వ తేదీ వరకు ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ నేపథ్యంలో సో జాగ్రఫీ కొంత రిమైనింగ్ అదే మాదిరిగా హిస్టరీ సివిక్స్ ఎకానమీ పైన సో ఓవరాల్గా ఒక్కొక్క సెగ్మెంట్కి 200 ప్రశ్నలు చొప్పున ఇందులో ఎంసీక్యూస్ ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఈ సిరీస్ని తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి, మీ అందరికీ ఉపయుక్తమవుతుంది. గతంలో టెట్కు ముందు ఇదే తరహాలో చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో యూస్ఫుల్ అయింది. వాళ్ళు ఒక్కొక్కరు గతంలో 60-70 మార్కుతో టెట్లో స్కోర్ వచ్చిన వాళ్ళు ఈరోజు సుమారుగా 110-115 మార్కులతోటి వాళ్ళు టెట్లో లీడింగ్లో ఉన్నారు. ఆ తరహా డిఎస్సి కూడా ఉపయుక్తమయ్యే విధంగా ఉంటుంది మిత్రమా. సో ఈ యొక్క సిస్టాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ ఇక ఈ వీడియోలతో పాటుగా మన ఎగ్జామ్ నేపథ్యంలో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మీ అందరికీ తెలిసిందే. సో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది 499 రూపీస్కి. ఇందులో ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ కంటెంట్ పైన టెస్ట్ ఉంటాయి మిత్రమా. బేస్డ్ ఆన్ ద టోటల్ సిలబస్ పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషల్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ అయితే ఇంటర్మీడియట్ వరకు టాపిక్ వైజ్గా ఇక్కడ చాప్టర్ వారీగా ఎగ్జామ్స్ ఉన్నవి, గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నవి. అలా గ్రాండ్ టెస్ట్ ఇప్పటికీ దాదాపుగా ఒక 3-4 గ్రాండ్ టెస్ట్లు ఏర్పాటు చేసాం. అందులో 2వ గ్రాండ్ టెస్ట్ని ఓపెన్ చేసి ఉంచాం, మీకు అనుకూలంగా ఒకసారి చూసి రాసే ప్రయత్నం చేయండి. రేపు సండే రోజున కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అభ్యర్థుల యొక్క ప్రతిపాదన మేరకు, రైట్ సార్. సో అలా అత్యధిక మొత్తంలో ఉపయుక్తమవుతుంది మిత్రమా. మీరు రాసే ప్రతి టెస్ట్ మన యాప్ ద్వారా మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. ఎస్జిటి వాళ్ళకి 299 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి వచ్చేటప్పటికి 499 రూపీస్ అందుబాటులో ఉంది మిత్రమా. రిమైనింగ్ ఎస్జిటి వారికి వచ్చేటప్పటికి 299 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది. ఈ 2 కోర్సుల ద్వారా మీరు ఎక్కువ మొత్తంలో ఇప్పటిదాకా చదివినటువంటి సబ్జెక్ట్కి ఈ యొక్క టెస్ట్ సిరీస్ తోడైతే తప్పకుండా మీ యొక్క బోధకులుగా మారే అవకాశం అధికంగా ఉంటుంది. సో బోధన నాది సాధన మీదనే కార్యక్రమం నిమిత్తం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ సిరీస్లో ఈ యొక్క ప్రశ్నల యొక్క నేపథ్యాన్ని ఏర్పాటు చేసాం. అందరూ ఉపయుక్తం చేసుకొని మన టెస్ట్ సిరీస్ మాత్రం చాలా ఉపయుక్తం అవుతుంది మిత్రమా. ఇందులో క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో క్విక్ రివిజన్ పీడిఎఫ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తక్షణం తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమయ్యే విధంగా పీడిఎఫ్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఉపయుక్తం చేసుకోండి, ప్రింట్ తీసుకునే విధంగా ఉంటుంది, రైట్ సార్. ఎస్ ఇక రైట్ మిత్రమా. ఎస్ సో ఏర్పాటు చేస్తాం మిత్రమా. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. అర్చన గారు తప్పకుండా, భవానీ మ్యామ్ తప్పకుండా మ్యామ్. ఎస్ ఇక ప్రీవియస్ వీడియోలో మనం చేసినటువంటి ఆ యొక్క క్వశ్చన్లు ఏవైతున్నాయో వాటికి కొనసాగింపుగా ఈ వీడియో లెంత్ ఎక్కువైనా చూసే ప్రయత్నం చేయండి. ఈ పాఠ్యాంశం మొత్తం కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. తదుపరి మొత్తంగా ఒక్కొక్క పాఠ్యాంశం నుంచి 4 లేదా 5 బిట్స్ని తీసుకొని రేపటి నుండి కంప్లీట్గా నెక్స్ట్ సిరీస్లో అంటే నెక్స్ట్ సెషన్లో జాగ్రఫీ ఒక 5 నుంచి 6 వీడియోలో కంప్లీట్ చేస్తాను. తదుపరి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ ఇట్లా 3 to 4 డేస్ లోపల మొత్తంగా ఒక్కొక్క వీడియోలో ఒక 50 నుంచి 60 ప్రశ్నలు, ఒక 40 ప్రశ్నల వరకు డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువ కూడా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. లైఫ్ రిమైన్ ఇంకొక ప్రతిపాదన లాస్ట్ టెట్ విషయంలో కూడా మనం ప్రీవియస్ ప్రశ్నపత్రాల యొక్క విశ్లేషణ చేసాం. ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది కంటెంట్ విషయంలో, రైట్ సార్. ఎస్ తప్పకుండా మిత్రమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన యొక్క వీడియోని ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం లైక్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇది ఇక నేను పదే చెప్పకుండా మీరు సపోర్ట్ చేయండి. కొంచెం ఆన్లైన్లోకి ఆలస్యంగా వచ్చాం వెంకట్ సార్, సో అందుకు సపోర్ట్ చేయడం వల్ల మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ మొత్తంలో మిమ్మల్ని కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా, రైట్ సార్. ఎస్ థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ గమనించండి, ఇస్ క్లియర్ సార్. ఎస్ ఒకసారి చూస్తే ప్రశ్నల యొక్క నేపథ్యంలో ప్రీవియస్ మనం సుమారుగా గమనించినట్లయితే మిత్రమా ఒక 12వ ప్రశ్న వరకు వచ్చాం, రైట్ సార్. అక్కడ 12వ ప్రశ్న ఒకసారి గమనించినట్లయితే ఎస్ ఒకసారి చూడండి సార్. సో ప్రశ్న ఒకసారి గమనిస్తే ఈ ప్రశ్నకు సంబంధించిన సమాచారాన్ని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఈ క్రింది మహాసముద్రాలను పరిమాణం దృష్ట్యా అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి గమనిస్తే డెల్టా ఆకారంలో ఉన్న మహాసముద్రం అని, ఎం ఆకారంలో ఉన్న మహాసముద్రం, ఓ ఆకారంలో ఉన్న మహాసముద్రం, ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం. ఇక్కడ పరిమాణం దృష్ట్యా అవరోహణ క్రమము అన్నాం. అవరోహణ క్రమము అంటే పెద్ద నుంచి చిన్న, ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అనే విషయం మనందరికీ తెలుసు. ఆ తరహా పెద్ద నుంచి చిన్న వైపు వెళ్తే, పెద్ద నుండి చిన్న వైపు వెళ్తే మనకు ప్రధానంగా గమనించిన మిత్రమా డెల్టా ఆకారంలో ఉన్న మహాసముద్రం అనగానే ఇది పసిఫిక్ మహాసముద్రానికి ఉదాహరణ. ఎం ఆకారంలో ఉన్న మహాసముద్రం అంటే హిందూ మహాసముద్రానికి ఉదాహరణ. ఓ ఆకారంలో ఉన్న మహాసముద్రం అంటే ఆర్కిటిక్ మహాసముద్రానికి ఉదాహరణగా పేర్కొన్నాం. ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం అంటే అట్లాంటిక్ మహాసముద్రానికి ఉదాహరణగా పేర్కొన్నాం, రైట్ సార్. ఎస్ వీటిలో మనకి మహాసముద్రాలలో 5 మహాసముద్రాలు అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పసిఫిక్ మహాసముద్రం. సో భూమి ఉపరితలంపై ఉన్న ఉప్పు నీటి జలభాగాలని 5 విశాలవంతమైన మహాసముద్రాలని పేర్కొన్నాం. ఇక్కడ విశాలవంతమైన జలభాగాలని మహాసముద్రాలు అంటాం, విశాలవంతమైన భూభాగాలని ఖండాలు అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా అక్కడ
విశాలవంతమైన జలభాగాలు ఏవైతున్నాయో అందులో పసిఫిక్ మహాసముద్రం మొదటిది, రెండవది చూస్తే అట్లాంటిక్ మహాసముద్రం, మూడవది హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. ఈ హిందూ మహాసముద్రాన్ని మన భారతదేశం యొక్క భూభాగానికి సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉంది కాబట్టి దీన్ని ఇండియన్ ఓషన్ అన్నాం. ఫోర్త్ వన్కి వచ్చేటప్పటికి అంటార్కిటికా మహాసముద్రం లేదా దక్షిణ చైనా మహాసముద్రము అన్నాం. అంటార్కిటికా మహాసముద్రం లేదా దక్షిణ చైనా మహాసముద్రం అనే పేరుతో ప్రతిపాదించాం. ఇక చివరగా ఐదవది ఆర్కిటిక్ మహాసముద్రం అనే పేరుతో ప్రతిపాదించాం. ఇలా 5 మహాసముద్రాలను వరుస క్రమంలో తీసుకున్నాం. ఆ పరిమాణం దృష్ట్యా గతంలో అడిగిన ప్రశ్న ఎప్పుడు కూడా పదంలో ఈ ప్రశ్నను అడిగేవాడు. ఎస్ మిత్రమా, ఓ ఆకారంలో ఉన్న మహాసముద్రం ఇది ఉత్తర ధ్రువం వద్ద విస్తరించినది, పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నది. మహాసముద్రాలు అన్నింటిలో గల చిన్నది, పూర్తిగా మంచుతో కప్పబడినది ఏది అంటే మనకు ఓ ఆకారంలో ఉన్న మహాసముద్రంగా పేర్కొనొచ్చు. ఆ తరహా ఇచ్చిన వాటి దృష్ట్యా క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గమనించే ప్రయత్నం చేయండి సార్. సో ఫస్ట్ వన్ పసిఫిక్ మహాసముద్రం, రెండవది వచ్చేటప్పటికి అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అంటే డి, రైట్ మిత్రమా. అలా ఒకటి, తర్వాత రెండవది, అదే మాదిరిగా హిందూ మహాసముద్రం మూడవది, నాలుగవది ఓ, రైట్ సార్. ఏడి అదే మాదిరిగా బీసీ, ఏడి బీసీ అనేటువంటి ప్రతిపాదన దృష్ట్యా ఈ థర్డ్ ఆప్షన్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఈ ప్రశ్న వరకు లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, రైట్ సార్. ఇక ముందున్న ప్రశ్నలు కొంచెం వేగంగా ఆన్సర్ చేయండి. మీరు ఎంత వేగంగా ఇస్తే అన్ని ప్రశ్నలకు ఎక్కువ మొత్తంలో ఆన్సర్ పెట్టుకుంటూ పోవచ్చు, రైట్ సార్. వీడియోలు ఎంత ఎక్కువ కాకుండా, రైట్ మిత్రమా. ఎస్ తప్పకుండా సార్. హిస్టరీ ఎగ్జామ్సే కాదు మిత్రమా, అన్ని ఆల్మోస్ట్ మీకు ఉపయుక్తమయ్యే విధంగా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ప్రతి టెస్ట్ సిరీస్ కూడా మీకు సబ్జెక్ట్ రివిజన్ అయ్యేటట్టు ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువ మొత్తంలో ఎగ్జామినేషన్లో వెల్ ప్రజెంటేషన్ ఇచ్చేటట్టు ఉంటుంది, రైట్ సార్. ఎస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం, ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్ మిత్రమా. ఎస్ సో మనకి తెలుగు మీడియంలో మాత్రమే ఉంది మిత్రమా, ఇంగ్లీష్ మీడియంలో ఏర్పాటు చేయలేదు, కేవలం తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ వారీగా ఉందన్నమాట. ఎస్ సార్, రైట్. వన్స్ ఒకసారి గమనించండి సార్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వానిలో అధికారికంగా పేరు పెట్టని మహాజలభాగం ఏంటి, రైట్ సార్. క్రింది వానిలో అధికారికంగా పేరు పెట్టినటువంటి మహాజలభాగం ఏమిటి అన్నాడు. మహాజలభాగాన్ని మహాసముద్రం అని పేర్కొన్నాం. మరి ఉన్న 5 మహాసముద్రాల్లో అధికారికంగా పేరు పెట్టినటువంటి మహాసముద్రం ఇంటర్మీడియట్లో కనిపిస్తుంది మనకి ఈ ప్రశ్న. ఈ ప్రశ్నలో ఇంటర్మీడియట్ దృష్ట్యా మనకున్నటువంటి మొత్తం మహాసముద్రాలు 5 ఉంటాయి. 5 మహాసముద్రాలలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని, దాంతోపాటుగా పసిఫిక్ మహాసముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని. సో మేజర్గా పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం, ఇగో ఈ మూడింటిని కలగలుపుకొని ఉన్నటువంటి జలభాగాన్ని ఈరోజు మనం దక్షిణ చైనా మహాసముద్రము అన్నాం. ఏమన్నా సార్, దక్షిణ చైనా మహాసముద్రం అన్నాం. ఈ దక్షిణ చైనా మహాసముద్రం ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. చైనా మరియు ఫిలిప్పీన్స్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ అంశాల దృష్ట్యా వార్తల్లో నిలిచింది, రైట్ సార్. ఈ దక్షిణ చైనా మహాసముద్రం ఫిలిప్పీన్స్కి సమీపంలో ఉన్నటువంటి జలభాగంలోనే మత్స్య సంపద ఎక్కువ మొత్తంలో ఉండడం, అక్కడ చైనా బలగాలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం, దానికి ఫిలిప్పీన్స్ కూడా ఎక్కువ మొత్తంలో సమానత్వంగా ఉండి ఫిలిప్పీన్స్ కొంచెం వ్యతిరేకత చూపెట్టడం, దానికి అమెరికా జోక్యం చేసుకోవడం, ఈ అన్ని అంశాలు కూడా దక్షిణ చైనా మహాసముద్రం వార్తల్లో నిలిచింది. అలా మనకి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్టికా మహాసముద్రానికి ఆకారం ఏ ఆకారం లేదు. ఏ ఆకారం అంటే మళ్ళీ ఏ అని పెట్టుకోవచ్చు సార్, అసలు ఆకారం లేదు. ఆకారం లేనిది, దాంతోపాటుగా అధికారికంగా నామకరణం పెట్టినటువంటి మహాసముద్రం ఏదైనా అంటే ప్రామాణిక ఆకారం లేనటువంటి మహాసముద్రమైన దక్షిణ చైనా మహాసముద్రం లేదా అంటార్కిటికా మహాసముద్రం. ఇగో దీనికి నామకరణం అధికారికంగా పెట్టలేదు. ఇది మనకు ప్రధానంగా అధికారికంగా పేరు పెట్టిన జలభాగంగా పిలువబడుతుంది, రైట్ సార్. ఎస్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా, వన్స్ ప్రశాంత మహాసముద్రము అన్నాం. పసిఫిక్ మహాసముద్రాన్ని ప్రశాంత మహాసముద్రం అన్నాం. ఈరోజు ప్రపంచంలో అత్యంత లోతైన ప్రాంతం మెరియానా ట్రంచ్. ఇగో ఈ మెరియానా ట్రంచ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలోనే విస్తరించినది. ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి ప్రాంతం, సుమారు 11,000 మీటర్ల లోతుంది. అలాంటి మెరియానా ట్రంచ్ ఫిలిప్పీన్స్ దేశానికి సమీపాన విస్తరించినది. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా అని పేర్కొన్నాం. మనీలాలో అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం విస్తరించినది, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్. అలా అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం మనీలా, జాతీయ వరి పరిశోధనా కేంద్రం కటక్, మహానది ఒడిన ఒడిశా రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం యొక్క వరి పరిశోధన కేంద్రం పోలాస, జగిత్యాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వరి పరిశోధన కేంద్రం మార్టేరు. ఈ తరహా పసిఫిక్ మహాసముద్రాన్ని మనం అగ్ని వలయము అన్నాం, రింగ్ ఆఫ్ ఫైర్ అని పేర్కొన్నాం. ఈ పసిఫిక్ మహాసముద్రంలోనే ఎక్కువగా భూపలకల యొక్క అంచులు విస్తరించడం, ఈ ఖండాల యొక్క పలకలు ఏవైతున్నాయో ఆ పలకల యొక్క అంచుల వద్దనే మనకు అగ్నిపర్వతాలు ఎక్కువ మొత్తంలో పేలడం వల్ల దీన్ని అగ్నిపర్వతంగా
అంటే ఐ మీన్ సో రింగ్ ఆఫ్ ఫైర్గా ఎక్కువ అగ్నిపర్వతాలు సంభవించేటువంటి మహాసముద్రంగా పేర్కొన్నాం పసిఫిక్ మహాసముద్రం. సో దీనికి ప్రశాంత మహాసముద్రం అనే పేరు, పసిఫిక్ మహాసముద్రం అనే పేరు మాజిలాన్ పెట్టాడు. ఎవరు పెట్టారు సార్? మాజిలాన్. ఇగో ఈ మాజిలాన్ అనే అతను మనకి పసిఫిక్ మహాసముద్రానికి ప్రశాంత మహాసముద్రం అనే పేరు పెడుతూ ఫిలిప్పీన్స్కి సముద్ర మార్గాన్ని గుర్తించాడు. ఫిలిప్పీన్స్కి. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా భూభాగాల మధ్య గల ప్రధానమైనటువంటి సముద్రం మనకి ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా భూభాగాల మధ్య ఉన్నటువంటి సముద్రం ఈ మూడింటి మధ్యలో ఎం ఆకారంలో కనిపిస్తుంది. అదే హిందూ మహాసముద్రం. ఇగో హిందూ మహాసముద్రం ఈ మూడు ఖండాల మధ్యలో విస్తరించింది. రిమైనింగ్ కల్లోల మహాసముద్రం లేదా హియరింగ్ పాండ్గా పిలిచే మహాసముద్రాన్ని మనం అట్లాంటిక్ మహాసముద్రం అన్నాం. ఇగో ఈ అట్లాంటిక్ మహాసముద్రం అనేది మనకి ఎస్ ఆకారంలో రిడ్జ్లు విస్తరించినది. ఎస్ ఆకారపు రిడ్జ్. సో మిడ్ అట్లాంటిక్ ఓషియాటిక్ రిడ్జ్ అనేది ఈ సముద్రంలోనే ఉంది. రిడ్జ్లు మీన్స్ సముద్ర అంతర్భాగంలో అగ్నిపర్వతాల ద్వారా అభివృద్ధి చెందిన లావా వికోశీకరణం చెందకుండా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి లేదా ఉద్భీభవనం చెందినటువంటి మునిగి ఉన్న పర్వతాలు, సముద్ర అంతర్భాగంలో మునిగి ఉన్న పర్వతాల యొక్క వరుసని, పర్వతాల యొక్క సిరీస్ని మనం రిడ్జ్లని పేర్కొంటాం. ఆ తరహా ఈ యొక్క కల్లోలాలు లేదా హియరింగ్ పాండ్గా పిలువబడుతున్న ఈ సముద్రంలో ఎక్కువగా సైక్లోన్లు సంభవించడానికి, ఎక్కువగా తుఫాన్లు సంభవించడానికి, చక్రవాతాలు ఏర్పడడానికి ప్రధాన కారణం అట్లాంటిక్ మిడ్ అట్లాంటిక్ ఓషియాటిక్ రిడ్జే. రైట్ సార్. రిడ్జ్ల ప్రభావమే. అలా ఎస్ ఆకారంలో కనిపించే అట్లాంటిక్ మహాసముద్రాన్ని అల్లకల్లోల మహాసముద్రం అని పేర్కొన్నాం. రైట్ మిత్రమా? ఎస్. కొంచెం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మిత్రమా. మీరు ఎన్ని లైక్లు చేస్తే, ఎంత కామెంట్ చేస్తే అంత ముందుకు వెళ్తాం మనం. రైట్ సార్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 4th వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. సో నెక్స్ట్ ప్రశ్న ఒకసారి గమనిస్తే, క్రింది వాటిలో తప్పుగా సూచించనిది, తప్పుగా సూచించనిది. రైట్ సార్. తప్పుగా సూచించనిది అన్నాడు. సూచించినది కాదు, సూచించనిది ఏది అన్నాడు. ఎస్ మిత్రమా. అందుకే చెప్పాను కదా ఎగ్జామినేషన్లో దట్టు మళ్ళీ సిబిటి ఎగ్జామ్లో కొంచెం సిస్టంలో టర్మినాలజీ పదాల దృష్ట్యా తెలుగు అనేది కొంచెం ఇర్రెగ్యులర్గా పడుతుంది. అక్కడ సూచించినది, సూచించనిది అనేది క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చూడాలి. ప్రశ్నలో ఉన్న ప్రతి పదం కూడా గమనించాలి, పదంలో ఉన్నటువంటి అక్షరాన్ని కూడా గమనించాలి. అదే మన ప్రశ్నకి 50% ఆన్సర్ తెలియపరుస్తుంది. కాబట్టి క్రింది వాటిలో తప్పుగా సూచించనిది ఏది అంటే తప్పు లేనిది ఏది? తప్పుగా సూచించనిది ఏది? రైట్ సార్. తప్పుగా సూచించనిది అంటే అన్ని సరైనవి అనమాట. కింది వాటి గమనించి ఆన్సర్ గుర్తించండి సార్. భూమిపై గల వృత్తాకార ఊహరేఖలు సమాన వెడల్పును సూచించు అనే అర్థం కలిగినవి. భూమిపై గల వృత్తాకార ఊహారేఖలు ఏవైతున్నాయో ఇవి సమానమైన వెడల్పును సూచించును అని అర్థాన్ని కలిగినవేట. భూమిపై గల అర్ధవృత్తాకార ఊహారేఖలు సమాన పొడవును సూచించును అని అర్థాన్ని కలిగినవి. భూమిపై గల రెండు స్థిర బిందువులు అధిక ముఖ విలువ కలిగిన అక్షాంశాలు. భూమిపై గల అతిపెద్ద వృత్తరేఖ యొక్క ముఖ విలువ శూన్యంగా సూచించును. రైట్ సార్. ఎస్. సో క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ మిత్రమా. ఒకసారి ఆన్సర్ గుర్తించండి సార్. ఎస్. ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. తప్పుగా సూచించనిది. సూచించనిది అంటే తప్పు లేదు, ఇందులో అన్నీ సరైనవే. ఆ అన్నీ సరైనవి ఏదో ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేస్తే, భూమి ఉపరితలంపై గల వృత్తాకార ఊహరేఖలు. వృత్తాకార ఊహరేఖలు అంటే ఏంటి సార్? ఊహరేఖలు, అందులో అక్షాంశాలు, రేఖాంశాలని ఊహాజనిత రేఖలు అన్నాం, ఇమాజినేషన్ లైన్స్ అన్నాం. అందులో వృత్తాకార ఊహాజనిత రేఖలు ఏంటి అంటే అక్షాంశాలు. అక్షాంశాలు మీన్స్ లాటిట్యూడ్స్. ఇగో ఈ లాటిట్యూడ్స్ అనేవి ఇమాజినేషన్స్ లైన్స్గా పేర్కొన్నాం. ఇవన్నీ సర్కిల్స్, వృత్తాకార ఊహరేఖలు. వృత్తాకార ఊహరేఖలని ఆంగ్లంలో ప్రధానంగా లాటిట్యూడ్ అన్నాం. ఇగో ఈ లాటిట్యూడ్స్ అనే పదాన్ని లాటిన్ భాషకు చెందిన లాటిట్యూడో అనే పదం నుండి స్వీకరించాం. లాటిట్యూడో అంటే సమానమైన వెడల్పును సూచించును అని అర్థం. కాబట్టి భూమి ఉపరితలంపై మనకు కనిపించే అక్షాంశాలన్నీ వృత్తరేఖలే. ఈ వృత్తరేఖలన్నీ కూడా సమానమైనటువంటి వెడల్పుగా విస్తరించుంటాయి. భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపు ప్రతి అక్షాంశానికి మధ్య 111 కిలోమీటర్స్ లేదా 69 మైళ్ళ వెడల్పు ఉంటుంది. రైట్ సార్. రెండు అక్షాంశాల మధ్య దూరం 111 కిలోమీటర్లు లేదా 69 మైళ్ళ దూరం ఉంటుంది. అలా అక్షాంశాలన్నీ కూడా సమానమైన వృత్తరేఖలుగా పిలువబడుతున్నవి. కాబట్టి భూమిపై గల వృత్తరేఖ ఊహారేఖలు అనేవి సమాన వెడల్పును సూచించును అని అర్థం కలిగినవి అన్నాడు. కాబట్టి ఇది వాస్తవమే. నెక్స్ట్, భూమిపైన గల అర్ధవృత్తాకార ఊహారేఖలు సమాన పొడవును సూచించిన అర్థాన్ని కలిగినవి. అర్ధవృత్తాకార మన భూమి ఉపరితలం పైన రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని లాంగిట్యూడ్స్ అని పేర్కొన్నాం. లాంగిట్యూడ్ అంటే మనకి లాటిన్ భాషలో ప్రధానంగా
సమానమైన పొడవును సూచించును అని అర్థం. ఆ తరహా లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో మిత్రమా, ఈ లాటిట్యూడ్స్ అన్ని అర్ధవృత్తాలు. ఇగో ఈ విధంగా అక్షాంశం వృత్తరేఖ, దీన్ని నేను నిలువుగా తీసుకున్న దీనిలో మధ్య భాగాన్ని తీసుకుంటే ఇదొక అర్ధవృత్తరేఖ. ఈ అర్ధవృత్తరేఖనే మనం రేఖాంశము లేదా ప్రధానంగా గమనిస్తే ఇక అర్ధవృత్తరేఖ అని పేర్కొన్నాం. రేఖాంశాలనే కాలరేఖలు అన్నాం. రేఖాంశాలపై ఒక ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 12 అయితే ఆ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాల్లో కూడా మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. కాబట్టి రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అన్నాం. ఆంగ్లంలో మెరిడియన్ లైన్స్ అని పేర్కొన్నాం. ఈ తరహా భూమి ఉపరితలంపై గల అర్ధవృత్త ఊహాజనిత రేఖలు ఏవైతున్నాయో ఇవి సమానమైన పొడవును కలిగి ఉన్నాయి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు అన్నీ సమానమైన పొడవును కలిగి ఉంటాయి. కానీ రెండు రేఖాంశాల మధ్య దూరం అనేది భూమధ్య రేఖా ప్రాంతం వద్ద ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖా ప్రాంతంలో 111.4 కిలోమీటర్స్ ఉంటుంది. ధృవాల వైపు పోతున్న కొలది వృత్తరేఖల యొక్క అంటే ఈ రేఖాంశాల మధ్య దూరం తగ్గుతూ ధృవాల వద్ద శూన్యంగా ఉంటుంది. రైట్ సార్. ఆ తరహా రెండవ ప్రతిపాదన కూడా వాస్తవమే. నెక్స్ట్ థర్డ్ వన్ గమనిస్తే, ఎస్ మిత్రమా, థర్డ్ వన్ ఒకసారి చదవండి సార్. సో ఒకసారి చూస్తే, భూమిపై గల రెండు స్థిర బిందువులు అధిక ముఖ విలువను కలిగిన అక్షాంశాలు. రైట్ సార్. ఇగో ఈ భూమి ఉపరితలం దృష్ట్యా భూమధ్య రేఖా ప్రాంతం 0 డిగ్రీస్ అక్షాంశం, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కాటక లేదా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, దీన్ని ఈక్వరేటర్ అన్నాం. దక్షిణం వైపున్న సౌత్ లాటిట్యూడ్ని ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అన్నాం. ఉత్తరం వైపు 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ సర్కిల్ అన్నాం. దక్షిణం వైపున్న 66.5 దక్షిణాక్షాంశాన్ని అంటార్కిటికా సర్కిల్ అన్నాం. ఉత్తరం వైపున్న 90 డిగ్రీ ఉత్తరాక్షాంశాన్ని నార్త్ పోల్ అన్నాం. 90 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ నార్త్ పోల్, 90 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ సౌత్ పోల్ అని పేర్కొన్నాం. ఈ 90 డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి రెండు భూమి ఉపరితలంపై స్థిర బిందువులుగా పిలువబడుతున్నాయి. ఇవి స్థిర బిందువులు, ఇవి ఎక్కడ కదలవు. రైట్ సార్. వీటిని ఆధారంగా చేసుకుని భూమి రొటేట్ అవుతూ ఉన్నది. అంటే ఇవి స్థిర బిందువులుగా పిలువబడుతున్నవి, చిన్నవిగా. రైట్ సార్. ఆ అక్షాంశాల యొక్క కదలికలు ఉండవు, ఎప్పుడూ అక్కడే ఉంటాయి. అలా భూమధ్య రేఖ అనేది 0 డిగ్రీస్ ముఖ విలువ, ఫేస్ వాల్యూ. నా ఫేస్ వాల్యూ వెంకట్ సార్, మీ ఫేస్ వాల్యూ మీ నామిక్లేచర్. దీని ఫేస్ వాల్యూ 0 డిగ్రీస్. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ యొక్క ఫేస్ వాల్యూ 23.5. ఆర్కిటిక్ సర్కిల్ యొక్క ఫేస్ వాల్యూ 66.5 డిగ్రీలు. అలా 90 డిగ్రీ నార్త్ పోల్ యొక్క ఫేస్ వాల్యూ 90 డిగ్రీస్. ఈ ఫేస్ వాల్యూ ముఖ విలువ అనేది మనకి ఎక్కువగా ఉందట. దేనికి సార్? రెండు స్థిర బిందువుల యొక్క ముఖ విలువ అధిక ముఖ విలువ కలిగినవి అన్నాడు. అధిక ముఖ విలువ మీన్స్ 90 డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాలు అనేవి మన అక్షాంశాలు అన్నింటిలోకి వెళ్ళి అధిక ముఖ విలువ కలిగినవి. అక్షాంశాల యొక్క ముఖ విలువ పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు తగ్గుతవి. అక్షాంశాల యొక్క ముఖ విలువ తగ్గుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతవి. 0 డిగ్రీస్ అక్షాంశం ముఖ విలువ శూన్యం. ఇస్ ద ఫోర్త్ స్టెప్. భూమిపై గల అతిపెద్ద వృత్తరేఖ అయిన ముఖ విలువ శూన్యంగా సూచించును అన్నాడు. ఇక్కడ 0 డిగ్రీస్ అక్షాంశం యొక్క ముఖ విలువ 0గా ఉంది, శూన్యం. కాబట్టి ఇక్కడ అతిపెద్ద వృత్తరేఖ భూమి యొక్క ఆకారాన్ని బట్టి భూమి ఉపరితలంపై మొత్తం అక్షాంశాలు అతిపెద్ద వృత్తరేఖ భూమధ్య రేఖ. అతి చిన్న అక్షాంశాలు ప్రధానంగా 90 డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాలు. ముఖ విలువ ఎక్కువ ఉన్నవి చిన్న అక్షాంశాలు, ముఖ విలువ తక్కువగా ఉన్నది పెద్ద అక్షాంశం. ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి ఉత్తర ధ్రువం పైన దక్షిణ ధ్రువం పైన ముఖ విలువ పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు తగ్గుతవి. రైట్ సార్. ఉష్ణ కిరణాల యొక్క సూర్యకిరణాల యొక్క వాలు కూడా పెరుగుతుంది, కానీ సూర్యకిరణాల యొక్క తీవ్రత తగ్గుతుంది. రైట్ సార్. ఈ పరిణామ క్రమం దృష్ట్యా ఇక్కడ అక్షాంశాల పరంగా 4 సరైన ప్రతిపాదనలు కాబట్టి తప్పుగా సూచించనిది ఏంటి సార్? తప్పుగా ఏది కాదు, ఏది సూచించలేదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఆధారంగా చేసుకున్నట్లయితే రైట్ మిత్రమా, తప్పుగా సూచించనిది అన్నీ సరైనవే. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? పైవన్నీ అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, వెరీ నైస్. సమాన వెడల్పును కలిగి ఉంటాయి. భూమి ఉపరితలంపై వృత్తాకార రేఖలు సమాన వెడల్పు కలిగి ఉంటాయి. కానీ ధ్రువ ప్రాంతాల వద్ద మాత్రమే, భూమి యొక్క ఉపరితలంపై ధ్రువ ప్రాంతాల వద్ద మాత్రమే కొంతవరకు ఏకీభవించదు. అది అఫీషియల్గా అనఫీషియల్గా ఉంది. కానీ మన యాజ్ పర్ టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకుని మాత్రం సమాన వెడల్పును సూచించును అని అర్థాన్ని కలిగినవి అన్నాను. కానీ అన్ని అక్షాంశాల మధ్య సమానమైన వెడల్పు ఉండదు. రైట్ సార్. ధ్రువ ప్రాంతాల వద్దకు వెళ్తున్న కొద్ది కొంత వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ఎస్ మిత్రమా. రైట్. ప్రభాకర్ గారు. ఎస్ మిత్రమా. ఇస్ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ సార్, ఇక్కడ ధ్రువ ప్రాంతాల వద్ద భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొలది అక్షాంశాలలో ఈ యొక్క అక్షాంశం 0 డిగ్రీస్ అక్షాంశం వరకు ధ్రువాల వద్దకు వెళ్తున్నప్పుడు అక్షాంశాల మధ్య కొంత వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ భూమి ఉపరితలంపై వృత్తాకార ఊహరేఖలు అనేవి సమాన వెడల్పును సూచించును అనే అర్థాన్ని కలిగినవి అనే ప్రతిపాదన వాస్తవం. ప్రతిపాదన
ఇక్కడ ప్రతిపాదనలో ఇచ్చాం మనం. లాటిట్యూడ్ అంటే లాటిట్యూడో అనేటటువంటి లాటిన్ భాషకు చెందిన పదం. ఆ పదానికి అర్థం సమానమైన వెడల్పును సూచించును అని అర్థం. రైట్ సార్? ఎస్. ఎస్. ఇస్ క్లియర్ సార్? వన్స్ ఒకసారి ఇంకేమైనా క్లారిటీ ఉంది ఇవ్వండి సార్. నెక్స్ట్ వన్ గమనించండి సార్. 15th క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి అయ్యా. క్రింది వాటిని ఒకసారి జతపరచండి. భూమి ధ్రువాలను కలుపుతూ మధ్య గుండా గీసిన రేఖ, ప్రారంభ మధ్యాహ్న రేఖ, దిన మార్పిడికి కారణమయ్యే రేఖాంశం, రెండు వరుస కాలమండలాల మధ్య అంతరంగా ఉండే రేఖాంశాల సంఖ్య. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. ఇక్కడ ఇగో ఏ ఇక్కడ కనిపిస్తుంది, బి ఇక్కడ కనిపిస్తుంది, సి ఇక్కడ కనిపిస్తుంది, డి అనేది ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సార్? ఎస్. కొంచెము పీపీటీ యొక్క పీపీటీ రెడీ చేయడంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండే. రైట్ సార్? ఇది చూడాల్సిన ప్రయత్నం చేయండి సార్ ఒకసారి. ఎస్ మిత్రమా, క్లియర్ కదా? ఎస్ మిత్రమా. వన్స్ ఒకసారి ఇక్కడ ఆప్షన్లో కూడా చిన్న మార్పు చేసుకోండి సార్. పైన ఉన్నటువంటి ప్రశ్నకి అర్థాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు మాత్రం మనం కొంతవరకు గమనించినట్లయితే తప్పుగా సూచించనిది అన్నాం కాబట్టి తప్పుగా సూచించనిది ఏదయ్యా అంటే ఏది కాదు. రైట్ సార్? తప్పుగా సూచించనిది. తప్పుగా సూచించనిది రైట్ మిత్రమా అంటే సరైనవి. ఈ పైవన్నీ సరైనవే కాబట్టి ఆల్మోస్ట్ వన్స్ గమనిస్తే పైవన్నీ సరైనవే కాబట్టి తప్పుగా సూచించ ఈ పైవన్నీ తప్పుగా సూచించనివే. రైట్ సార్? ఎస్. పైవన్నే ఉంటుంది మిత్రమా. మీ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను నేను. పైవన్నే ఉంటుంది అనమాట. ఇది గమనించాలి. తప్పుగా సూచించనిది అన్నాడు, కింద ఉన్న ఏవి కూడా తప్పుగా సూచించలేదు కాబట్టి పైవన్నీ తప్పుగా సూచించనివే. రైట్ సార్? ఎస్. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఇచ్చిన వాటిని ఆన్సర్ గుర్తించండి మిత్రమా. అంతే సార్? ఎస్. స్వప్న గారు కరెక్టే మిత్రమా. మిత్రుడు ఒక ప్రతిపాదన చేశాడు, అందుకని దాన్ని ఏకీభవించుతామా లేదా అని సెట్ చేశాను. ఎందుకని ఏమైనా మార్పు ఉందా లేదని. రైట్ మూమెంట్. ఎస్ సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. భూమి ధ్రువాలను కలుపుతూ మధ్య గుండా గీసినటువంటి రేఖ, భూమి యొక్క ధ్రువాలను కలుపుతూ, ఇగో ఇది మన యొక్క భూమి అనుకుంటే భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ మధ్య గుండా గీసినటువంటి ప్రధానమైన రేఖ ఏదైతే ఉందో సార్, ఈ యొక్క ప్రధానమైన గీసిన రేఖ. ఉపరితలం అనలేదు ఇక్కడ. ఉపరితలము అంటే అక్షమయ మనం రేఖాంశం అవుతుంది. భూమి యొక్క ధ్రువాలను కలుపుతూ ప్రధానంగా మధ్య గుండా గీసినటువంటి రేఖ ఏదైతే ఉందో సార్, ఆ రేఖను ఒకసారి గమనించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ప్రారంభ మధ్యాహ్న రేఖ అన్నాడు. ప్రారంభ మధ్యాహ్న రేఖ అంటే ఇగో ఈ యొక్క భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి మధ్య గుండా ఉపరితలంపై గీసినటువంటి ప్రధానమైన రేఖనే ప్రారంభ రేఖ అన్నాం. ఇగో ఈ ప్రారంభ రేఖనే 0 degrees రేఖాంశంగా పేర్కొంటాం. 0 degrees రేఖాంశం. రైట్ సార్? నెక్స్ట్ భూమి యొక్క ధ్రువాలను కలుపుతూ మధ్య గుండా, భూమి మధ్య గుండా నాభి గుండా గీసింది భూమి యొక్క అక్షము అని పేర్కొంటాం. అసలు 1కి బి అనేది ప్రతిపాదన సరైనది మిత్రమా. ప్రారంభ మధ్యాహ్న రేఖ అంటే గ్రీనిచ్ రేఖాంశం. ఈ 0 degrees రేఖాంశం అనేది ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతుంది. దాంతో పాటుగా గ్రీనిచ్ రేఖాంశం ఆఫ్రికా, ఐరోపా ఖండాల గుండా ఇంగ్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, మాలి, అల్జీరియా, ఘనా దేశాల గుండా పోతుంది. ఇంగ్లాండ్తో పాటు ఫ్రాన్స్, మాలి, అల్జీరియా, ఘనా దేశాల గుండా ప్రయాణిస్తున్నది. అలాంటి 0 degrees రేఖాంశం మన గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతుంది కాబట్టి దీన్ని గ్రీన్విచ్ రేఖాంశం అన్నాం. దీన్నే ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అని కూడా పేర్కొన్నాం. ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అనే పేరుతో కూడా ప్రతిపాదించాం. అలా రెండవది గమనిస్తే సి. రైట్ మిత్రమా. నెక్స్ట్ దిన మార్పిడికి కారణమయ్యే రేఖాంశం. ఇగో ఈ 0 degrees రేఖాంశంపై 12 అయితే, మిట్ట మధ్యాహ్నం 12 అయితే అప్పుడు దీనికి క్వైట్ అపోజిట్ ఈ 0 degrees రేఖాంశానికి అవతలి వైపున 0 degrees రేఖాంశానికి కంప్లీట్గా అవతలి వైపున మరో రేఖాంశం విస్తరించినది. ఆ అవతలి వైపున రేఖాంశం ఏదైతే ఉందో మిత్రమా, మీరు బోర్డుకు అవతలి వైపు పోయి చూస్తే కనిపిస్తుంది మీకు. రైట్ సార్? ఆ అవతలి వైపున 180 degree తూర్పు పశ్చిమ రేఖాంశం ఉంది. 0 degrees రేఖాంశానికి తూర్పు వైపున 179 రేఖాంశాలు ఉంటవి,
పశ్చిమ వైపున 179 రేఖాంశాలు ఉంటవి. అవతల వైపున 180 డిగ్రీ రేఖాంశం ఉంది. ఆ 180 డిగ్రీ రేఖాంశానికి ఒకవైపు సోమవారం అయితే మరొక వైపు మంగళవారం అవుతుంది. రైట్ సార్. ఒకవైపు ఆదివారం అయితే మరొక వైపు సోమవారం అవుతుంది. ఇగో ఇలా కుడి వైపు నుండి తిరిగితే రోజు కలిసి వస్తుంది, ఎడమ వైపు నుండి తిరిగితే రోజు అనేది తగ్గిపోతుంది. రైట్ సార్. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. ఈ తరహా 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని వంకర టింకర రేఖాంశం అన్నాం. ఈ 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశమే మనకు దిన మార్పిడికి దోహదపడుతుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. అంతర్జాతీయ దినరేఖ. అలా అంతర్జాతీయ దినరేఖగా పిలువబడుతున్నది. దిన మార్పిడికి దోహదపడేది ఏంటయ్యా అంటే 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశంగా పేర్కొనవచ్చు. దీన్నే వంకర టింకర రేఖాంశము అంటాం. కారణం ఈ 180 డిగ్రీ రేఖాంశం అవతల వైపున దీవులను కలుపుకుంటూ గీశాడు మన సార్. అందుకనే దాన్ని క్రాస్ లైన్ అని పేర్కొన్నాం. క్రాస్ లాంగిట్యూడ్. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ గమనిస్తే రెండు వరుస కాలమండలాల మధ్య అంతరంగా ఉండే రేఖాంశాల సంఖ్య భూమి మొత్తంగా 360 డిగ్రీల రేఖాంశాలతో విస్తరించినది. అందులో ప్రతి 15 డిగ్రీలకి ఒక కాలమండలం చొప్పున ప్రతి 15 డిగ్రీలకు ఒక గంట వ్యత్యాసం ఉంది. అలా మొత్తంగా 24 కాలమండలాలు ఉన్నాయి. 24 టైం జోన్స్ ఉన్నవి. ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు కలిగిన దేశంగా పిలువబడుతున్నది ఫ్రాన్స్. ప్రీవియస్ కాలంలో మనల్ని అడిగాడు ప్రశ్న డిఎస్సిలో. రష్యాలో సుమారుగా 11 కాలమండలాలు ఉండేది అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు. రైట్ సార్. అప్పుడు రష్యా అత్యధిక కాలమండలాలు కలిగిన దేశం. నో ప్రజెంట్ ఇన్ సిచ్యువేషన్లో 12 కాలమండలాలతోటి ఫ్రాన్స్ మొదటి స్థానంలో ఉంది వలసవాది ప్రాంతాల దృష్ట్యా. అలా ప్రతి కాలమండలానికి మధ్య 15 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసం ఉంటుంది. ఒక గంట కాల వ్యత్యాసం విస్తరించి ఉంటుంది. భారతదేశ కాలమానం భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం దృష్ట్యా భారతదేశంలో ఒకే కాలమండలం విస్తరించుతుంది. రైట్ సార్. అలా అత్యధిక కాలమండలాలు కలిగినది ఫ్రాన్స్ దేశంగా పేర్కొనొచ్చు. ఏ దేశం సార్? ఫ్రాన్స్ దేశంలో సుమారుగా 12 కాలమండలాలు ఉన్నాయి. అమెరికాలో 11 ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 9 ఉన్నాయి. సారీ, అమెరికాలో 11 ఉన్నాయి. రష్యాలో 9 ఉన్నాయి. రష్యా 9. రైట్ మిత్రమా. అమెరికాలో 11 ఉన్నాయి. రైట్ మిత్రమా. ఆస్ట్రేలియాలో గమనిస్తే 8 ఉంటాయి. కెనడాలో సుమారుగా 5. డెన్మార్క్లో 5. డెన్మార్క్లో 5 ఉన్నాయి. కెనడాలో 5 ఉన్నాయి. దాంతోపాటు అమెరికాలో 11 ఉన్నాయి. రష్యాలో 9 ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 8 ఉన్నాయి. ఎస్ సార్. రైట్. క్లియర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. బీసీ. తర్వాత దిన మార్పిడికి దోహదపడేది డి. బీసీడి. రైట్ సార్. బీసీడి. సో లాస్ట్ ఫైనల్గా ఏ. బీసీడిఏ. ఒకసారి గమనిస్తే బీసీడిఏ. బీసీడిఏ ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. ఫ్రాన్స్లో 12, అమెరికాలో 11, రష్యాలో 9, ఆస్ట్రేలియాలో 8, రిమైనింగ్ కెనడాలో కానీ డెన్మార్క్లో కానీ 5 ఉంటాయి. మన భారతదేశంలో 1 కాలమండలం. రైట్ సార్. ఎస్. లైక్ చేయించిన ఒక వీడియో చూసిన మిత్రులందరూ కూడా మన వీడియోని ఎక్కువ మంది షేర్ చేసినట్టు చూడండి. కొంచెం మన యొక్క ధర్మం అది, మన ఉపాధ్యాయ ధర్మం, మన యొక్క జ్ఞానాన్ని ఎక్కువ మొత్తంలో అందించాల్సిన నేపథ్యం. అందుకే మీరు ఎక్కువ మంది షేర్ చేస్తూ ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న మ్యాక్సిమం 1000 లైక్స్ వరకు, కానీ మీరు మాత్రం 100లలోనే ఉంటున్నారు. రైట్ సార్. వీడియో చూస్తున్న వాళ్ళు కూడా 100లలోనే చేస్తున్నారు అనమాట. చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తే వెంకట్ సార్ బలోపేతం అవుతుంది, కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి అనుకోవచ్చు కదా. రైట్ సార్. ఎస్. రైట్ సుజాత మ్యామ్. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్. ఇదే సార్ మిత్రమా. ఇగో ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రశ్నల యొక్క సరళే మన టెస్ట్ సిరీస్లో ఉంటుంది. రైట్ సార్. ప్రతి ప్రశ్న మీకు అనుకూలంగా మిమ్మల్ని పూర్తిగా రివిజన్ చేసేటట్టుగా సమాచారం అంతా కవర్ అయ్యేటట్టుగా, సో ఈ తరహా చాప్టర్ వైజ్గా తరగతి వైజ్గా సుమారు ఇప్పటి వరకు ఒక 120-130 వరకు టెస్టులు పెట్టాం చాప్టర్ తరగతి వారిగా. రిమైనింగ్ ఎవరైతే మన ఎగ్జాము ఈ యొక్క 18వ తేదీ తర్వాత నుంచి 30వ తేదీ వరకు ఉన్నాయో వాళ్ళ సమయ వ్యత్యాసం దృష్ట్యా కేవలం ఒక 10 రోజులు టైం కేటాయించి మన టెస్ట్ సిరీస్కి. ఇందులో గ్రాండ్ టెస్ట్ ఉన్నవి, మన యొక్క ఇంటర్మీడియట్ టెస్టులు కూడా అప్లోడ్ అవుతున్నవి. ఈ టెస్ట్ నిమిత్తం ఒక 10 రోజులు టైం కేటాయిస్తే మీ చదివిన సబ్జెక్ట్ మొత్తం రివిజన్ అవుతుంది. ఇందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఈ కోర్స్ని మీకు 499 రూపీస్కి అందిస్తున్నాం. ఎస్ మిత్రమా. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న ప్రతి టెస్ట్ మిత్రమా, ప్రతి కోర్సు కానీ, కోర్సులు అంటే ప్రధానంగా ఎస్జిటి వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఉంది, ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా జూలై 10 నుంచి ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటుగా గ్రూప్స్ వాళ్ళకు కూడా జాగ్రఫీ లైవ్ క్లాస్ ఉన్నవి, ఈవినింగ్ స్టార్ జాగ్రఫీ లైవ్ క్లాస్ కూడా ఉన్నవి మన డిఎస్సి వాళ్ళకి. ఉపయుక్తం చేసుకోండి సార్. ఎస్. థ్యాంక్ యూ మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. క్రింది వాటిలో సరికానిది ఏది? సో కొంచెం ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేయండి అయ్యా, ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉంది. రైట్ సార్. ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఫైనల్ ఎగ్జామ్ బైలింగ్వల్నే ఉంటుంది మిత్రమా. ఫైనల్ ఎగ్జామ్ బైలింగ్వల్నే ఉంటుంది.
మన యొక్క ప్రాథమిక భాష మాతృభాష ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్, ఉర్దూ, ఇంగ్లీష్ అదే మాదిరిగా మన యొక్క లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. మీరు ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ ఎంచుకుంటారో ఆ లాంగ్వేజ్ మీ మదర్ టంగ్తో పాటుగా ఇంకొక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట ఫైనల్ టెస్ట్లో. ఎస్ సార్, రైట్. క్రింది వానిలో సరికానిది. ఖండాలన్నింటిలోకెల్లా పెద్దది ఆసియా, నిర్జల ఖండం సజీవ శిలాజ భూమిగా పిలువబడేది ఆస్ట్రేలియా, పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న మహాసముద్రం ఆర్కిటిక్, అంటార్క్టికా మంచు కవచం 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉంటుంది. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్, ఎస్, బాగా గుర్తుపెట్టుకున్నారు. రైట్ సార్, మంచి పొజిషన్లో లీడింగ్లో ఉన్నారు. ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో మధ్యాహ్నం చెప్పినటువంటి స్టోరీ బాగా కనెక్ట్ అయినట్టుంది, యాక్సిడెంట్ స్టోరీ, అంతే కదా సార్? ఎస్, లైట్లు ఆఫ్ అయితేనే బంద్ అయితేనే కాన్సెప్ట్, అందుకే యాక్టివ్గా ఉన్నట్టున్నారు. ఎస్ మిత్రమా ప్రభాకర్ గారు, రైట్ సార్, రైట్ మిత్రమా. వన్స్ గమనించండి మిత్రమా, చూస్తే ఖండాలన్నింటిలోకి వెళ్ళే పెద్ద ఖండం ఏదయ్యా అంటే ఆసియా. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు కానీ రిమైనింగ్ ఎక్కువ జనాభా ఉన్నది, ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నది కూడా ఆసియా ఖండమే. నెక్స్ట్ రిమైనింగ్ నిర్జన ఖండం. నిర్జన అంటే జనాభా తక్కువ ఉన్నది. సాధారణంగా ఎడారి ప్రాంతాలలో జనసాంద్రత ఎలా ఉంటుంది అంటే 5 మంది ఉంటారు. ఎడారి ప్రాంతాలలో, ఎడారిలోని నిర్జన ప్రాంతాలు అని పేర్కొంటాం. ఆ తరహాలోనే మనకు ఖండ జనాభాని పరిగణలో తీసుకొని ఖండ యొక్క భూభాగం దృష్ట్యా, ఖండ భూభాగం దృష్ట్యా జనసాంద్రత పరిగణలో తీసుకుంటే ఆస్ట్రేలియా ఖండం అనేది నిర్జన ఖండంగా పిలువబడుతుంది. ఈ ఆస్ట్రేలియా ఖండంలో నివసించేటటువంటి జంతు సంపదని కంగారులు అని పేర్కొన్నాం. ఏమన్నామయ్యా? కంగారులు. ఇగో ఈ కంగారులు ఏవైతే ఉన్నాయో, మన మానవుని యొక్క శరీరం ఏదైతే కాల్షియం ఫాస్ఫేట్ తోటి ఎముకలు నిర్మితమవుతాయో, మానవుని యొక్క ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ చేత నిర్మితమవుతుంది. అదే తరహా కంగారుల యొక్క ఎముకలు కాల్షియం ఫాస్ఫేట్తో పాటుగా మనకి కాల్షియం కార్బోనేట్ కూడా ఉంటుంది. కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ ఏదైతుందో దీన్ని సున్నపు రాయి అన్నాం. అలా సున్నపు రాయినే మనం ప్రధానంగా శిలలు అంటున్నాం. రైట్ మిత్రమా? అలాంటి శిలలని కలిగి ఉన్నటువంటి సజీవ సంపద కంగారులు. కంగారులకు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియాని సజీవ శిలాజ భూమి అన్నాం, నిర్జన ఖండం అన్నాం. ఇగో ఇప్పటి వరకు భూకంపాలు సంభవించినది, ప్రీవియస్ ప్రశ్న మిత్రమా, ఇప్పటి వరకు భూకంపాలు సంభవించినది ఆస్ట్రేలియా ఖండమే. కారణం పలక విరూపకారక సిద్ధాంతం చెప్పిన ప్రతిపాదన మేరకి పలకల మధ్య సర్దుబాట్లు జరిగినప్పుడు మాత్రమే భూకంపాలు సంభవిస్తవి. సర్దుబాటు జరిగినా ఒక పలక ఇంకొక పలకను ఢీకొట్టినా కింది నుంచి వచ్చేటటువంటి ఉష్ణ సంవాహన ప్రక్రియ ద్వారా కొనసాగుతున్నటువంటి బలం ఏదైతుందో, ఆ ప్రెజర్ ఏదైతుందో, ఆ ఒత్తిడికి ఒక పలక మీనికి లావా చేరినప్పుడు కానీ మనకి కొత్తగా కొంత ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పన్నమైన ఎనర్జీ ప్రాథమిక తరంగాలు, ద్వితీయ తరంగాలు, దీర్ఘ తరంగాలు, ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, లాంగ్ వేవ్స్ రూపంలో భూమి ఉపరితలాన్ని చేరినప్పుడు భూపరితలం పైన భూస్వరూపాలు కదలడాన్ని భూకంపాలు, ఎర్త్ కిక్స్ అంటున్నాం. అలాంటి భూకంపాలు ఈ ఖండాల యొక్క అంచుల వద్ద ఎక్కువ మొత్తంలో ఏర్పడుతుంది. కానీ ఆస్ట్రేలియా ఖండం అనేది కంప్లీట్ మధ్యలో విస్తరించినది, ఖండ భూపలక యొక్క మధ్య భాగంలో ఉంది. దట్టు దాంతోపాటు ఆస్ట్రేలియా భూభాగం కిందల ఎక్కువగా యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. అందుకే అక్కడ పలకల మధ్య సర్దుబాటు లేదు, ఒకే పలక మీద ఉంది. ఒక పలక పర్ఫెక్ట్గా విస్తరించినది ఆస్ట్రేలియా. ఇండో ఆస్ట్రేలియన్ పలకలో ఆస్ట్రేలియన్ పలక ఒక ఖచ్చితమైన పలక కాబట్టి ఇక్కడ ఈ పలక వేరే పలకతో ఢీకొట్టడం కానీ ప్రతిపాదన లేవు కాబట్టి ఇప్పటివరకు భూకంపాలు సంభవించలేదు. ప్రీవియస్ ప్రశ్న మనకి ఇప్పటివరకు భూకంపాలు సంభవించని ప్రశ్న ఏదై అంటే ఇదే. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ వన్, పూర్తిగా మంచుతో కప్పబడిన మహాసముద్రం ఏదయ్యా అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది ఓ ఆకారంలో కనిపిస్తుంది. ఇది ఉత్తర ధ్రువం వద్ద విస్తరించుంటుంది ఆర్కిటిక్ మహాసముద్రం. ఇక అంటార్కిటికా మంచు కవచం అనేది 90 డిగ్రీల ఉత్తర అక్షాంశము అన్నాడు. ఇగో ఇది నార్త్ లాటిట్యూడ్, దక్షిణ అక్షాంశం వద్ద అంటార్కిటికా మంచు కవచం ఉంటుంది. ఇక్కడే అంటార్కిటికా ఖండమే ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఖండం. ప్రపంచంలో రష్యా కానీ, అమెరికా కానీ, చైనా కానీ, భారతదేశం కానీ అంతరిక్ష స్థావరాలను ఏర్పాటు చేసిన ఖండం. అలా మన భారతదేశం వారు గంగోత్రి, దక్షిణ భారతి, మైత్రి అనేటటువంటి అంతరిక్ష స్థావరాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతమే ప్రపంచంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం. మనకి జావోస్టాక్స్ అనే ప్రాంతం ఈ అంటార్కిటికా ఖండంలో ఉంది. ఇటీవల కాలంలో రష్యా దేశం ప్రతిపాదించినటువంటి COP29 సదస్సు, COP28 సదస్సులో, COP26లో కూడా మనకి వాతావరణం దృష్ట్యా ఓజోన్ పొర మందం తగ్గుతుందని ప్రతిపాదించిన కాన్సెప్ట్ అంటార్కిటికా ఖండం వద్దనే ఓజోన్ పొర మందం తగ్గుతుంది. ఈ ఓజోన్ పొర క్షీణించడానికి కారణమయ్యే కారకాలని క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం, CFC నాట్ KFC. రైట్ సార్? కాబట్టి క్లోరోఫ్లోరో కార్బన్ల ప్రభావంతో ఓజోన్ పొర క్షీణిస్తుంది అని అంటార్కిటికా ఖండం వద్దనే గుర్తించారు, మందం తగ్గుతుందని. రైట్ సార్? ఎస్. క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అనేది క్వశ్చన్కి సరికానిది కాబట్టి క్రింది వాటిలో సరికానిది ఏదయ్యా అంటే ఫోర్త్ వన్ సరికాదు. ఇదే క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్?
మైత్రి 2 కూడా త్వరలో నిర్మించబోతున్నారు మన భారతదేశం వారు. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి. రైట్ మిత్రమా, ఈ రెండింటిని పరిగణలో తీసుకుని ఆన్సర్ గుర్తించండి అయ్యా. ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి రెండింటిని పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్, మన యొక్క టెస్ట్ సిరీసే గేమ్ చేంజర్ టెస్ట్ సిరీస్. రైట్ సార్. ఎస్, ఇప్పటిదాకా మీరు ఆడుతున్నటువంటి ఆటలో మన టెస్ట్ సిరీసే వేట ఇక. ఎస్ మిత్రమా, చెప్పాను కదా సార్, 100% మిత్రులు చెప్తున్నారు. గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినది మాత్రం పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం మిత్రమా, కానీ ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన అన్ని టెస్టులకు సంబంధించి పీడిఎఫ్ ఏర్పాటు చేయలేం, ఎందుకంటే చాలా టెస్టులు ఉన్నాయి అందులో. సో దట్టు ఒక్కొక్క టెస్ట్ 50 ప్రశ్నలు 40 ప్రశ్నలు ఉంటుంది. అవన్నీ ప్రింట్ తీసుకోవడానికి మీకు టైం సరిపోదు. సరిపోయినా కూడా ఎక్కువ మొత్తంలో యూటిలైజ్ కాదు కూడా. రైట్ సార్. మళ్ళీ దట్టు ఆ యొక్క టెస్టులు బయటికి వేయడం వల్ల లాస్ట్ టైం మేము ఆల్మోస్ట్ కొంతవరకు ఇబ్బంది పడ్డాం. అందుకే ఇట్లా ఈసారి అవకాశం లేదు. గ్రాండ్ టెస్ట్లో మాత్రం పీడిఎఫ్ మీరు చదువుకొని ప్రింట్ తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తాం. రైట్ సార్. ఆన్సర్ ప్లీజ్ సార్. పోర్చుగల్ ప్రాంతానికి చెందిన కొలంబస్ కరేబియన్ ద్వీపాలను అధిగమించి ముందు కొనసాగితే భారత్ను చేరుకునేవాడు. ఇది ప్రతిపాదన ఏ. రైట్ సార్. ప్రతిపాదన బి, 1497 జూలై 8న ప్రారంభమైన వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. తద్వారా ఐరోపా వారు ఆసియా ఆఫ్రికా ప్రాంతాలలో వలసలు ఏర్పడటకు కారణమైంది. ఐరోపా వారు. రైట్ సార్. ఐరోపా వారు లేదా ఐరోపా నాడు ఆసియా ఆఫ్రికా ప్రాంతాలలో వలసలు ఏర్పడటకు కారణమైంది. రైట్ సార్. ఇక్కడ 1497 జూలై 8నే ప్రారంభమైండు వాస్కోడి గామా, కానీ మన భారతదేశానికి వచ్చినప్పటికి 1498 సంవత్సరం మే 17 నుంచి 22 మే 17 నుండి 22 మధ్యలో భారతదేశం యొక్క తీర ప్రాంతాన్ని చేరుకున్నాడు. కాలికట్. రైట్ సార్. కేరళ రాష్ట్రం. అప్పుడున్న రాజుగారి పేరు జామోరిన్ ట్రావెన్కోర్ సంస్థానాధీశుడు. రైట్ సార్. ఇక్కడ బి అనే ప్రతిపాదన మాత్రం వాస్తవం సార్. ఐరోపా నాడు ఆసియా ఆఫ్రికా ప్రాంతాల్లో వలసలు ఏర్పడడం కారణమైంది, కానీ ఇక్కడ పోర్చుగల్ ప్రాంతానికి చెందిన కొలంబస్ అనేవాడు ఇటలీ ప్రాంతానికి చెందినవాడు. ఇటలీ ప్రీవియస్ ప్రశ్న కూడా మన డిఎస్సిలో. రైట్ సార్. సో కాబట్టి ఎస్పెషల్ మిత్రమా, ఈ ఏ అనేది సరికానిది, బి అనేది మాత్రమే సరైనది, కాబట్టి బి మాత్రమే సరైనది అనే ప్రతిపాదన. రైట్ సార్. సెకండ్ ఆప్షన్ మాత్రం క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, రైట్. ఎట్లా అనిపిస్తుంది క్వశ్చన్ల యొక్క ప్రత్యేకత? ఎస్. రైట్ సార్. ఆ తరహాలో ఉంటుంది. చెప్పాను కదా, ఈసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు మిత్రమా. 2024 డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఆయన డేట్స్ చేంజ్ చేసినా చేంజ్ చేయకపోయినా. ఎస్ సార్. రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన అంశాలు గుర్తించండి. పశ్చిమార్ధగోళంలో ప్రధానంగా విస్తరించిన ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. పశ్చిమార్ధగోళంలో ప్రధానంగా విస్తరించిన ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఉత్తరార్ధగోళం యొక్క భూభాగం విస్తీర్ణం అధికం, జలభాగం కనిష్టంగా విస్తరించింది. పశ్చిమార్ధగోళంలో ఉన్న ప్రధానమైన ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అన్నాడు. ఇది వాస్తవమే సార్. ఉత్తరార్ధగోళంలో భూభాగం యొక్క విస్తీర్ణం అధికము, జలభాగం అనేది కనిష్టంగా విస్తరించింది. ఉత్తరార్ధగోళంలో సాధారణంగా ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువ, జలభాగం తక్కువ. దక్షిణార్ధగోళంలో భూభాగం తక్కువ, జలభాగం ఎక్కువ. రైట్ సార్. అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలవాగా కప్పి ఉంచి ఒక ప్రాంతం యొక్క ఉనికిని గుర్తించడానికి కారణహీనం అవుతున్నది అన్నాడు. కారణహీనము. రైట్ సార్. కారణమవుతుందా, కారణహీనం అవుతుందా? ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం సార్. ఎస్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. రైట్ సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇక్కడ గమనిస్తే అక్షాంశాలు రేఖాంశాలను ఆధారంగా చేసుకొని ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు, శీతోష్ణం తెలుసుకోవచ్చు, ఒక ప్రాంతం యొక్క కాలాన్ని కూడా అంచనా వేయచ్చు. అలాంటి అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వల మాదిరిగా కప్పి ఉంచి ఒక ప్రాంతం యొక్క ఉనికిని గుర్తించడానికి కారణహీనము అన్నాడు. ఇగో ఇదే ఈ పాయింట్. కారణహీనం కాకుండా కారణమవుతున్నది. కారణహీనము అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్ సార్. ఏబిసి 3 కూడా సరైన అంశాలు కాబట్టి ఏబిసి అనే అంశాలు ఇక్కడ ఉన్నాయి. థర్డ్ ఆప్షన్. రైట్ సార్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్, 2 అక్షాంశాలు 2 రేఖాంశాల మధ్య యొక్క సంకలనాన్ని గ్రీడ్ వ్యవస్థ అన్నాం. గ్రీడ్ వ్యవస్థ. దీన్నే తెలుగులో చతుష్కోణము అంటున్నాం. ఏమన్నా సార్? చతుష్కోణం. ఇగో మన భారతదేశం అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 రేడియన్స్ వద్ద ప్రారంభమై 37 డిగ్రీల 6 రేడియన్స్ వరకు విస్తరించినది. అప్రాక్సిమేట్లీ 30 డిగ్రీల అక్షాంశాల వ్యత్యాసంతో ఉంది.
రేఖాంశాల పరంగా 68 డిగ్రీల 7 రేడియన్స్ వద్ద ప్రారంభమై 97 డిగ్రీల 25 రేడియన్స్ వరకు విస్తరించినది. అంటే అప్రాక్సిమేట్లీ 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసంతో ఉంది. 30 డిగ్రీల అక్షాంశాలు 30 డిగ్రీల రేఖాంశాలతో విస్తరించిన మన భారతదేశం యొక్క చతుష్కోణం 30 డిగ్రీలు. భారతదేశం యొక్క చతుష్కోణం 30 డిగ్రీలుగా పేర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రం యొక్క చతుష్కోణం 4 డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చతుష్కోణం సుమారు 7 డిగ్రీలు. ఇలా చతుష్కోణం మీన్స్ గ్రీడ్, రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాల మధ్య ఉన్న ప్రధానమైనటువంటి సంకలనమే. ఇలా చతుష్కోణం లేదా గ్రీడ్లను ఆధారంగా చేసుకుని గ్రీకులు పటాలను తయారు చేయడం జరిగింది. రైట్ సార్? ఎస్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి వన్స్ ఇక్కడ ఏబిసి అనేది సరైనది మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వాస్తవ అంశాన్ని గుర్తించండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ మిత్రమా, లైవ్లో ఉన్న ప్రతి మిత్రుడు కూడా మీ యొక్క ప్రతిపాదన పరిగణలో తీసుకొని సో కొంతవరకు ఒక లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. యాప్లో మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది మిత్రమా. మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని ఉపయుక్తం చేస్తుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు మాత్రం తప్పకుండా టెస్ట్ సిరీస్ హ్యాండ్ అవుట్ చేసుకోండి. సో తక్కువ అమౌంట్ ఎందుకు పెట్టామంటే 999 ఉన్నదాన్ని 499 మార్చాం. అందరికీ ఉపయుక్తం కావాలి, ఎక్కువ మందికి మన యొక్క యాప్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ కావాలని. రైట్ సార్? మీరు రాసే ప్రతి టెస్ట్ మీకు యూస్ఫుల్ అయితే సార్. సో ఆత్మనిర్భర్తో ఏర్పాటు చేసాం తరగతి వైజ్గా చాప్టర్ వారిగా. రైట్ సార్? ఇంటర్మీడియట్ సంబంధించిన జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, ఇంటర్కి సంబంధించిన టాపిక్ వైజ్ కూడా పొందుపరచడం జరుగుతుంది. దాంతోపాటు గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేద్దాం. రేపు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంది, రాయండి. అన్లాక్ చేసి ఉంటుంది గ్రాండ్ టెస్ట్ ఫోల్డర్లో. ఆల్రెడీ ఒక గ్రాండ్ టెస్ట్ అన్లాక్ చేసి ఉంచాం, చూడండి ఒకసారి. గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాతనే మీరు మీ యొక్క నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్. కాకపోతే నా ఒపీనియన్ మీ యొక్క సాధన ఏదైతే ఉందో ఇప్పటిదాకా మీరు చదివిన దానికి మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది చాలా యూటిలైజ్ అవుతుంది ఎక్కువ మొత్తంలో. చెప్పాను కదా సార్, ఇదే తరహాలో ఉంటాయి ప్రశ్నల యొక్క నేపథ్యం కూడా. నెక్స్ట్, క్రింది వానిలో వాస్తవ అంశాన్ని గుర్తించండి. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు పోతున్న కొలది అక్షాంశాల యొక్క ముఖ విలువ పెరుగును అన్నాడు. నెక్స్ట్, ధృవాల నుండి ప్రారంభ అక్షాంశం వైపు వచ్చే కొలది వృత్తరేఖల పరిమాణం పెరుగును అన్నాడు. అంతరిక్షం నుండి ఆకాశంపై చూపే నలుపు రంగులో కనిపిస్తుంది. ఆకాశం వైపు, రైట్ మిత్రమా, ఆకాశం వైపు చూస్తే మనకి నలుపు రంగులో కనిపిస్తుంది. అంతరిక్షం నుంచి ఆకాశంపై చూస్తే నలుపు రంగులో కనిపిస్తుంది. భూమిపై ఒక వ్యక్తి వేరు వేరు దిశలలో అదే విధంగా తిరిగితే ఆ వ్యక్తి ప్రారంభ స్థానానికి చేరుతాడు. రైట్ సార్? క్వశ్చన్ కనిపించట్లేదు సార్? క్వశ్చన్ క్లియర్గా లేదా సార్? రైట్ మిత్రమా, నవ్ ఈజ్ క్లియర్. రైట్ సార్? ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జూలై 10 సార్ కోటేశ్వరరావు గారు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏపీ జాగ్రఫీకి సంబంధించిన కోర్స్ స్టార్ట్ చేశాను. ఆ కోర్స్ మీరు అప్ టు ఎగ్జామ్ వచ్చేంత వరకు మీకు అందుబాటులో ఉంటాను. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ కూడా జూలై 10 నుంచి స్టార్ట్ అవుతుంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి. ఎస్. రైట్ సార్? ఒక్కసారి గమనించండి సార్. భూమి ఉపరితలంపై భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్తున్న కొలది, భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొలది మనకి అక్షాంశాల యొక్క ముఖ విలువ పెరుగును అన్నాడు. రైట్ సార్? ఇంకో మన యొక్క అక్షాంశాల యొక్క ముఖ విలువ మిత్రమా, ఇది 0 డిగ్రీస్ అక్షాంశం, తర్వాత 1, 2, 20, 30, 66.5, 90 డిగ్రీలు. ఇలా అక్షాంశాల యొక్క ముఖ విలువ ధృవాల వైపు పోతున్న కొలది ఏమవుతుంది సార్? పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది సరైనది. రైట్ మిత్రమా? ధృవాల నుండి ప్రారంభ అక్షాంశం వైపు వచ్చే కొలది, ధృవాల నుండి అంటే 0 డిగ్రీస్ అక్షాంశం నుంచి ప్రారంభ అక్షాంశాల వైపు వస్తున్న కొలది, ప్రారంభ అక్షాంశం మీన్స్ 0 డిగ్రీస్ అక్షాంశం వైపు వచ్చే కొలది వృత్తరేఖల యొక్క పరిమాణం పెరుగును అన్నాడు. భూమి యొక్క ఆకారం దృష్ట్యా ఇగో భూమధ్య రేఖ ఈ మాదిరిగా ఉంటే భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు పోతున్న కొలది వృత్తరేఖల యొక్క పరిమాణం అనేది తగ్గుతూ 90 డిగ్రీ ఉత్తరాక్షాంశం ఒక చిన్న బిందువుగా ఉంటుంది. అలా ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి వృత్తరేఖ కూడా చిన్న బిందువుగా ఉంటుంది. అంటే ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు వచ్చే కొలది వృత్తరేఖల యొక్క పరిమాణం అయితే సార్ పెరుగుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా వాస్తవమే. అంతరిక్షం నుండి ఆకాశం వైపు చూస్తే నలుపు రంగులో కనిపిస్తుంది. అంతరిక్షం నుంచి ఆకాశం వైపు చూస్తే నలుపు రంగులోనే కనిపిస్తుంది, మధ్యలో యానకం గాలి లేదు కాబట్టి. అదే అంతరిక్షం నుంచి మన భూమి వైపు చూస్తే భూమి నీలి రంగులో కనిపిస్తుంది భూమి వైపు చూస్తే. కాబట్టి సి స్టేట్మెంట్ కూడా సరైనదే. ఆకాశంలో చూస్తున్నాం కాబట్టి నలుపు రంగులో కనిపిస్తుంది, మన భూమి వైపు చూస్తే మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తుంది. భూమి నీలి రంగులో కనిపించిన ప్రధాన కారణం నీరు ఎక్కువగా ఉండడం.
నెక్స్ట్ మీనింగ్ భూమిపై ఒక వ్యక్తి వేరు దిశలలో అదే విధంగా తిరిగితే ఆ వ్యక్తి ప్రారంభ స్థానానికి చేరుతారన్నారు. ఒకే దిశలో తిరిగితే ఆయన ప్రారంభ స్థానానికి చేరుతాడు. భూమి గుండ్రంగా బల్లపరుపుగా ఉంది కాబట్టి వేరు దిశలో తిరిగితే ఏమైతే సార్, వేరు దిశలో తిరిగితే ఆయన ఏ దిశకు తిరిగితే ఆ దిశ వైపు పోతాడు. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ అనేది ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా కింది వాటిలో వాస్తవ అంశాన్ని గుర్తించమన్నాడు. ఈ ఫోర్త్ తప్ప మిగతా 1, 2, 3 మొత్తం సరైనవి. కాబట్టి 1, 2, 3 అనే థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అక్షాంశాలకు చెందిన వాస్తవ అంశాలు కానివేవి? ఇదంతా మనం 6th క్లాస్లోనే ఉన్నాం. 6th, 9th ఇంటర్ మొదటి సంవత్సరం, 6వ తరగతి 9వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నాం. రైట్ సార్. అన్నిటి కలగలుపుకొని పోతున్నాం అన్నమాట పాఠ్యాంశం దృష్ట్యా. భూమి ఉపరితలంపై క్రింది వాటిలో అక్షాంశాలకు చెందిన వాస్తవ అంశాలు కానివి ఏవి అన్నాడు. వాస్తవం కానివి అంటే తప్పు ఉన్నాయేంటి అని. రైట్ సార్. భూమి ఉపరితలంపై ఎప్పటికీ కలవని సమాంతర రేఖలని ఆంగ్లంలో లాటిట్యూడ్స్ అని, ఇవి లాటిన్ భాషకు చెందిన లాటిట్యూడో అనే పదం నుండి స్వీకరించినవి. రైట్ సార్. భూమి ఉపరితలంపై ఎప్పటికీ కలవని సమాంతర రేఖలని ఆంగ్లంలో లాటిట్యూడ్స్ అని, ఇవి లాటిన్ భాషకు చెందిన లాటిట్యూడో అనే పదం నుండి స్వీకరించినవి కాబట్టి వాస్తవమే. 2 వరుస అక్షాంశాల మధ్య దూరం 110 కిలోమీటర్స్ లేదా 69 మైళ్ళు అన్నాడు. 2 వరుస అక్షాంశాల మధ్య దూరం ప్రధానంగా గమనిస్తే మిత్రమా 111 కిలోమీటర్స్ ఉంటుంది. 111 కిలోమీటర్స్ 111 కిలోమీటర్ ఉంటుంది. గరిష్ట ముఖ విలువ గల అక్షాంశాలు తప్ప మిగిలినవన్నీ వృత్తాలే. గరిష్ట ముఖ విలువ గల అక్షాంశాలు 91 డిగ్రీ ఉత్తరాక్షాంశం, 91 డిగ్రీ దక్షిణాక్షాంశాలు. ఇగో ఈ రెండింటిని స్థిర బిందువులు అంటాం కాబట్టి అవి 2 తప్ప మిగతా అన్ని వృత్తాలే వాస్తవంగా. నెక్స్ట్, భూమిపై ఒక ప్రదేశం యొక్క కాలమును అంచనా వేయటకు అక్షాంశాలు దోహదపడతాయన్నాడు. రైట్ మిత్రమా. ఎస్. ఇక్కడ ఒక ప్రదేశం యొక్క కాలాన్ని అంచనా వేయటకు అక్షాంశాలు దోహదపడతాయి అన్నాడు. ఇక ఇది గమనించిన మిత్రమా 110 కిలోమీటర్లని యాజ్ పర్ టెక్స్ట్ బుక్ 69 మైళ్ళు అని. ఇది ఒకసారి కొంచెం క్లారిటీ తీసుకోండి సార్. 111 కిలోమీటర్లను పెట్టుకోండి. 111 కిలోమీటర్లు. రైట్ సార్. నెక్స్ట్, భూమిపై ఒక ప్రదేశం యొక్క కాలంను అంచనా వేయటకు అక్షాంశాలు దోహదపడతాయన్నాడు. క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గమనిస్తే మిత్రమా ఎస్. ఒక ఫోర్త్ వన్, భూమిపై ఒక ప్రదేశం యొక్క కాలాన్ని నిర్ధారించడానికి మనకు రేఖాంశాలు దోహదపడతాయి. రేఖాంశాలని కాలరేఖలోని పేర్కొన్నాం కాబట్టి కింది వాటిలో అక్షాంశాలకు చెందిన వాస్తవ అంశాలు కానివి ఏవి అన్నాడు. ఇందులో అక్షాంశాలకు చెందిన వాస్తవ అంశాలు చూస్తే ఫోర్త్ వన్ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. ఇది 110 కిలోమీటర్లు అని చెప్పేసి అని 111. సో యాజ్ పర్గా ఇంటర్లో అయితే మనకు 110 ఉంటుంది మిత్రమా. టెక్స్ట్ బుక్లో అయితే 111 కిలోమీటర్ని ప్రస్తావన చేయబడుతుంది ఎన్సీఆర్టీ బేస్డ్. రైట్ సార్. సో కాబట్టి రెండిట్లో ఏదైనా ఓకే. సో యాజ్ యూజువల్గా రేఖాంశాలను టైం లైన్ అంటాం సార్. ఇస్ ఆ ఫోర్త్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ ప్రశ్న మిత్రమా, క్రింది వాటిని జతపరచండి అయ్యా. క్రింది వాటిని ఒకసారి జతపరిచే ప్రయత్నం చేయండి మిత్రమా. వన్స్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, మకర రేఖ, అంటార్టికా వలయం, కర్కట రేఖ. ఇది యాజ్ యూజువల్గా టెక్స్ట్ బుక్లో అభ్యాసనం అనేటటువంటి టాపిక్ దగ్గర ఉంటుంది. మనకి పాఠ్యాంశం అంతా అయిపోయిన తర్వాత అభ్యాసనం లాస్ట్ ఎక్సర్సైజ్లో కనిపిస్తుంది. సేమ్ ప్రశ్న. రైట్ సార్. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, మకర రేఖ, అంటార్టిక్ వలయం, కర్కట రేఖ. ఉత్తర ధ్రువం నార్త్ పోల్, ఆర్కిటిక్ సర్కిల్, మకర రేఖ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటార్టికా సర్కిల్ రిమైన్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇచ్చిన వాటి దృష్టి చూస్తే మనకి ఉత్తర ధ్రువం 91 డిగ్రీ ఉత్తర అక్షాంశం. ఇగో ఈ 91 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని వన్స్ మిత్రమా ఎస్ ఉత్తర ధ్రువం అన్నాం 1C. నెక్స్ట్ ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అన్నాం, అలా 2E. నెక్స్ట్ రిమైనింగ్ మకర రేఖ 23.5 డిగ్రీ దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అన్నాం, అలా 3B. రైట్ సార్. నెక్స్ట్ అంటార్టికా వలయం 66.5 డిగ్రీ దక్షిణ అక్షాంశం ఏదైతుందో మిత్రమా ఎస్ 66.5 డిగ్రీ దక్షిణ అక్షాంశం. ఇచ్చిన వాటి దృష్ట్యా మకర రేఖ 23.5 డిగ్రీ దక్షిణ అక్షాంశం మిత్రమా ఎస్ 3D చెప్పరు. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే అంటార్టికా వలయం ఫోర్త్ వన్ చూసినట్లయితే మిత్రమా అంటార్టికా వలయం మనకి 66.5 డిగ్రీ దక్షిణాక్షాంశం బి, ఫోర్త్ బి. నెక్స్ట్ సో ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఏ. రైట్ సార్. CEDBA, CEDBA, CEDBA. ఎస్ మిత్రమా సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. క్లియర్ కదా సార్. రైట్ సార్. నెక్స్ట్ వెరీ నైస్, బాగా చేస్తున్నారు. రైట్ మిత్రమా ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
క్రింది వానిలో సరికాని జత ఏది? సరికాని జత. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. భూమి యొక్క నిర్దిష్ట అనేక భౌతిక లక్షణాలను తెలిపేది నైసర్గిక స్వరూపం. భూమి యొక్క ఆకృతులు భూస్వరూపాలు. ఈదురుగాలులతో కూడిన వర్షం సునామీ. రెండు ఎత్తైన ప్రదేశాల మధ్య దిగువన గల ప్రాంతం లోయ. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది అన్నాడు. సరికాని జత. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. భూమి యొక్క నిర్దిష్ట ప్రాంతం, నిర్దిష్ట అనేటటువంటి భౌతిక అంశాల గురించి, నిర్దిష్ట అనేక భౌతిక లక్షణాలు తెలిపేది నైసర్గిక స్వరూపం అనే ప్రతిపాదన వాస్తవం. భూమి యొక్క ఆకృతులనే భూస్వరూపాలు అంటాం. పీఠభూములు, కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, మైదానాలు, వీటినే భూస్వరూపాలు అంటాం. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాన్ని సునామీ అంటాం. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాన్ని ప్రధానంగా ఏమంటాం సార్? తుఫాన్ అని పేర్కొంటాం. తుఫాన్, రైట్ సార్. ఈ సునామీ అంటే తీర ప్రాంతం వైపు వచ్చేటటువంటి ఎత్తైనటువంటి కెరటం, తీర ప్రాంతం వైపు వచ్చే ఎత్తైన కెరటాన్ని సునామీ అంటాం. సునామీ అనే పదం ప్రీవియస్ మన ప్రశ్న మిత్రమా జపనీస్ భాష నుంచి వచ్చింది. జపనీస్ భాష, అలా జపనీస్ నుంచి స్వీకరించాం, రైట్ సార్. సునామీ అనే పదం జపాన్ దేశానికి చెందిన పదంగా పేర్కొనవచ్చు. రెండు ఎత్తైన ప్రదేశాల మధ్య దిగువన గల ప్రాంతం ఏదై అంటే లోయ అని పేర్కొంటాం. సో ఫోర్త్ వన్, థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు, రైట్ సార్. నెక్స్ట్ వన్, ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి, ప్రతిపాదన సి ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, ఎత్తైన అలల యొక్క పరంపరనే ప్రధానంగా మనం ఎక్కువ మొత్తంలో సునామీలు అంటాం. అత్యధిక ఎత్తులను వాలును కలిగిన వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలం కలిగినవి పర్వతాలన్నాం. అత్యధిక ఎత్తులను వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలం కలిగినవి పర్వతాలు. భారత్లో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. తెలంగాణ రాజధాని అంతర్భాగమై పడమటి పీఠభూమి కలదు. నెక్స్ట్ ప్రతిపాదన సి, దక్కన్ పీఠభూమి దిగువ భాగాన దేశంలోని ఖండ పర్వతాలు కలవు. దక్కన్ పీఠభూమికి దిగువ భాగాన దేశంలోని ఖండ పర్వతాలు కలవు. ఇచ్చిన వాటి దృష్ట్యా ఆప్షన్ చూసుకుంటే ఏబిసిలలో ఏ సిలు నిశ్చిత్తి, బి అనిశ్చిత్తి, ఏ మరియు బిలు నిశ్చిత్తి, సి అనిశ్చిత్తి, ఏ బిలు సిలు నిశ్చిత్తి కలవు, ఏ నిశ్చిత్తి, బి మరియు సిలు అనిశ్చిత్తి, రైట్ సార్. ఎస్, క్వశ్చన్ రైట్ ఆన్సర్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. 23rd వన్. అయ్యా, అత్యధిక ఎత్తులను కలిగి వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలం. ఇగో ఎత్తు ఎక్కువగా ఉన్నవి, రిమైనింగ్ ఎత్తు ఎక్కువగా ఉన్నవి మిత్రమా. వాలు కూడా ఎక్కువనే ఉన్నది, వాలు ఎక్కువగా ఉన్నది, రిమైనింగ్ ఇలా వాలు ఎక్కువగా ఉన్నది, ఎత్తు ఎక్కువ ఉన్నది. ఇగో అతి తక్కువ సమ ఉపరితలం, పై భాగంలో ఉపరితలం తక్కువగా ఉన్నది కాబట్టి ఇలా తక్కువ వాలును, ఎక్కువ వాలును కలిగి ఎక్కువ ఎత్తును కలిగి విశాలవంతమైన ప్రదేశాలను ఆక్రమించుకున్న భూస్వరూపాలని పర్వతాలు అంటాం. వాలు ఎక్కువగా ఉండి ఎత్తు ఎక్కువగా ఉండి ఉపరితల స్వరూపం తక్కువగా ఉన్నటువంటి భూస్వరూపాలను పర్వతాలు అంటాం. ఇవి సముద్ర మట్టానికి 600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండొచ్చు, కొన్ని 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి, రైట్ సార్. 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలని పర్వతాలు అంటాం. 900 నుంచి 600 మీటర్ల మధ్య ఎత్తులో ఉండి తక్కువ ప్రదేశాలను ఆక్రమించుకునే కొండలు గుట్టలు అంటాం. ఆ తరహా ఎత్తు ఎక్కువగా ఉండి వాలు ఎక్కువ ఉండి విశాలవంతమైన ప్రదేశాలను ఆక్రమించుకొని ఉపరితల స్వరూపం తక్కువగా ఉన్న భూభాగాలను ఏమన్నా సార్ పర్వతాలు అని పేర్కొన్నాం. నెక్స్ట్, భారత్లో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. వాస్తవమే. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ అంతర్భాగమైన దక్కన్ పీఠభూమిలోనే హైదరాబాద్ పట్టణం సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో విస్తరించినది, రైట్ సార్. ఈ అంతర్భాగమైనటువంటి పడమటి పీఠభూమిలో కలదు. తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి భూభాగము రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను కలుపుకొని దక్కన్ పీఠభూమిలో మళ్ళీ తెలంగాణ ప్లస్ ఈ ప్రాంతాన్ని పడమటి పీఠభూమి అంటాం. తెలంగాణ రాయలసీమ కలిగిన ప్రాంతాన్ని పడమటి పీఠభూమి అంటాం. నెక్స్ట్, దక్కన్ పీఠభూమికి దిగువ భాగాన అన్నాడు. దిగువ భాగాన దేశంలో ఖండ పర్వతాలు ఉన్నాయన్నాడు, రైట్ సార్. వన్స్ ఒకసారి గమనిస్తే భారతదేశంలో ఖండ పర్వతాలుగా పిలువబడుతున్నవి వింధ్యా సాత్పురా పర్వతాలు. ఏ పర్వతాలయ్యా? ఖండ పర్వతాలుగా పిలువబడుతున్నవి. ఇగో వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలని ఖండ పర్వతాలు అన్నాం. బ్లాక్ మౌంటైన్స్ అని పేర్కొన్నాం. ఖండ పర్వతాలు అంటే అయ్యా పర్వతాలు ఆవిర్భవించిన అనంతరం పర్వతాలకి సమీప పరిసర ప్రాంతాలు భూభౌతిక చర్యల వల్ల కొంత భూభాగం లోపలికి దిగబడిపోయినప్పుడు కానీ కొంత భూభాగం లోపటి నుంచి పైకి అంటే భ్రంశోద్భేదనం చెందినప్పుడు కానీ మనకి పర్వత ప్రాంతాలు అనేవి అకస్మాత్తుగా అభివృద్ధి చెందుతాయి, రైట్ సార్. వాటి యొక్క ఎత్తులో కానీ వాటి యొక్క వైశాల్యంలో కానీ.
ఇలా పర్వతాలు ఏర్పడిన తర్వాత వాటికి సమీప భూస్వరూపాలు కొన్ని మార్పునకు లోనై విస్తరించిన వాటిని ఖండ పర్వతాలు అంటాం. అలా భారతదేశంలో వింధ్య సాత్పుర పర్వతాల మధ్యలో భూకంపాల ద్వారా పగులు లోయలు ఏర్పడి ఇక్కడ విదర్ధ ధరణి లోయ ఏర్పడ్డవి. ఆ విదర్ధ ధరణి లోయల గుండా నర్మదా నది ప్రవహిస్తున్నది, తపతీ నది ప్రవహిస్తున్నది. ఇలా మొన్న రీసెంట్గా అడిగాడు, ఈ వింధ్య పర్వతాల్లో ఉన్నటువంటి అమర్కంటక్ అనే ప్రాంతం వద్ద జన్మించి నర్మదా నది ప్రవహిస్తున్నది. ఇదే అమర్కంటక్ వద్ద జన్మించి తూర్పు వైపున విదర్ధ ధరణి లోయ చోటా నాగపూర్ పీఠభూమి గుండా పోతున్నటువంటి దామోదర్ నది ప్రవహిస్తున్నది. ఈ దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అన్నాం, సారో ఆఫ్ బెంగాల్ అని పేర్కొన్నాం. ఒకే ప్రదేశం వద్ద జన్మించి రెండు వ్యతిరేక దిశల వైపు ప్రవహించే నదులు నర్మదా, ఇక్కడ దామోదర్. అక్కడ హిమాలయ పర్వతాల్లో అయితే మానస సరోవరం సరస్సు ఏదైతుందో ఈ మానస సరోవరం సరస్సుకి పశ్చిమ వైపున జన్మించి ప్రవహించినది సింధు నది, తూర్పు వైపున జన్మించి ప్రవహించినది బ్రహ్మపుత్ర నది. ఇలా భారతదేశం గుండా ప్రవహించిన నదులు రెండు నదులు ఉన్నవి. ఒకే ప్రదేశం వద్ద జన్మించి రెండు వ్యతిరేక దిశల వైపు ప్రవహించిన నదులలో మొన్న రీసెంట్గా డిఏఓ ఎగ్జామ్లో అడిగాడు. ఇక్కడ ఒకవైపు ఏమో తూర్పు వైపు దామోదర్ నది, పశ్చిమ వైపు నర్మదా. సో లాస్ట్ ప్రీవియస్ హెచ్డబ్ల్యూలో అడిగాడు, తూర్పు వైపున భారతదేశంలో తూర్పు వైపున పగులు లోయ గుండా ప్రవహించే ఏకైక నది దామోదర్ నది. అలా దామోదర్ నది కానీ నర్మదా తపదిలు విదర్ధ ధరణి లోయల గుండా పోతున్నవి. ఇగో ఈ విదర్ధ ధరణులు ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి చెందినటువంటి ఈ పర్వతాలని ఖండ పర్వతాలు అంటాం. మరి ఖండ పర్వతాలు నర్మదా నదికి దక్షిణ వైపున ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటాం. మొత్తం ద్వీపకల్ప పీఠభూమి. నర్మదా నదికి ఉత్తరం వైపున దాన్ని ప్రధానంగా మాల్వా పీఠభూమి అని పేర్కొన్నాం. ఇందులో ఈ దక్కన్ పీఠభూమికి ఖండ పర్వతాలని ఉత్తరం వైపు ఉన్నవి, ఎగువ భాగాన ఉన్నవి, దిగువ భాగాన లేవు. రైట్ సార్. మన ప్రాంతం కింది నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపు పోతుంటే ఎగువ అంటాం, దక్షిణం వైపు వస్తే దిగువ అంటాం. కాబట్టి ప్రశ్నను ఒకసారి పరిగణలో తీసుకుంటే ఇక్కడ దక్కన్ పీఠభూమికి దిగువ భాగాన దేశంలోని ఖండ పర్వతాలు ఉన్నాయనే ప్రతిపాదన సి ప్రతిపాదన అవాస్తవం, అనిశ్చితి. కాబట్టి ఏ బిలు నిశ్చితి, సి అనిశ్చితి అనే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. రైట్ సార్. ఎస్ రైట్ మిత్రమా, ఇది సెకండ్ వన్ రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే క్రింది వాటిని ఒకసారి జతపరచండి అయ్యా. సాత్మలా కొండలు, బాల్ఘాట్ కొండలు, కందికల్ కొండలు, రాకీ పర్వతాలు. సో ప్రీవియస్ ప్రశ్న ఆధారంగా చేసుకొని ఇచ్చిన వాటి దృష్టి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. కొంచెం ఫాస్ట్గా ఇవ్వండి, ముందుకు వెళ్ళొచ్చు మనం. సాత్మలా కొండలు ఆదిలాబాద్లో విస్తరించినాయ్యా. రిమైనింగ్ అదే మాదిరిగా గమనిస్తే బాల్ఘాట్ కొండలు, ఎస్ మిత్రమా, బాల్ఘాట్ కొండలు వచ్చేటప్పటికి మహబూబ్ నగర్. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా చూస్తే ఎస్, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడ సార్, C2 తీసుకోండి, ఇది C2. నెక్స్ట్ కందికల్ కొండలు జయశంకర్ భూపాలపల్లి, రాకీ కొండలు జగిత్యాల. సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ A4 B3 C2 D1. సాత్మాలా కొండలు ఆదిలాబాద్లో ఉన్నవి, బాల్ఘాట్ కొండలు మహబూబ్ నగర్ టెక్స్ట్ బుక్ దృష్ట్యా, కందికల్ కొండలు వచ్చేటప్పుడు జయశంకర్ భూపాలపల్లి, రాకీ కొండలు వచ్చేటప్పటికి జగిత్యాల. రైట్ మిత్రమా. ఎస్ రైట్ సార్. నిజామాబాద్లో సిర్నపల్లి కొండలు ఉంటాయి, కామారెడ్డిలో పెద్ద గుట్టలు, నెక్స్ట్ రాజన్న సిరిసిల్లలో నార్మలా గుట్టలు, వికారాబాద్లో అనంతగిరి కొండలు, మహబూబ్ నగర్లో అయితే ప్రధానంగా మనకి ఇంకా మహబూబ్ నగర్లో ఇక్కడ కనిపించే బాల్ఘాట్ కొండలతో పాటుగా మనకి షాబాద్ గుట్టలు, ఎస్ నాగర్ కర్నూలు అమ్రాబాద్ కొండలు. రైట్ మిత్రమా. ఇవన్నీ మనకు స్థానికంగా కొత్త జిల్లాల ఆధారంగా పేర్కొనొచ్చు. ఇటీవల కాలంలో గుర్తించినవి పాండవుల గుట్టలు. సో వార్తల్లో నిలిచిన పాండవుల గుట్టలు. రైట్ మిత్రమా. జయశంకర్ భూపాలపల్లి, ములుగు. రైట్ సార్. ఎస్, పాఠ్య పుస్తకం ఆధారంగా జయశంకర్ భూపాలపల్లి, కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ములుగు. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే ఈ క్రింది వాటిలో దక్కన్ పీఠభూమికి చెందిన సరైన అంశం కానిది ఏది? దక్కన్ పీఠభూమికి చెందిన సరైన అంశం కానిది ఏది? సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. దక్కన్ పీఠభూమికి పశ్చిమాన గల పశ్చిమ కనుమలకు పశ్చిమ తీర మైదానం ఉంది. దక్కన్ పీఠభూమికి పశ్చిమాన గల పశ్చిమ కనుమలకి పశ్చిమ తీర మైదానం కలదు. వాస్తవం మిత్రమా. మనకి దక్కన్ పీఠభూమి ఏదైతుందో ఇగో ఈ మొత్తంగా దక్కన్ పీఠభూమి, ఈ దక్కన్ పీఠభూమికి ప్రధానంగా పశ్చిమ ప్రాంతాన పశ్చిమ కనుమలు ఉన్నవి. ఈ పశ్చిమ కనుమలకి పశ్చిమం వైపున పశ్చిమ తీర మైదానం ఉంది. సో గుజరాత్,
అదే మాదిరి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ తీర ప్రాంతాలు ఏదైతున్నావు ఇదంతా పశ్చిమ తీర మైదానం. తూర్పు వైపు ఉన్నది తూర్పు తీర మైదానం. రిమైనింగ్ ఉత్తరాన మైకేల్ పీఠభూమి, దక్కన్ పీఠభూమికి ఉత్తరాన మైకేల్ పీఠభూమి ఉన్నది అన్నాడు. దక్కన్ పీఠభూమికి ఉత్తరాన మైకేల్ పీఠభూమి ఉంది అన్నాడు. సో ఇక్కడ మైకేల్ పీఠభూమి అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉంటుంది మిత్రమా, కాబట్టి ఇది కూడా వాస్తవమే. రైట్ సార్. దక్కన్ పీఠభూమి దక్షిణ సరిహద్దు, దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు బాబా బుడాన్ కొండలు అన్నాడు. బాబా బుడాన్ కొండలు అనేవి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలని బాబా బుడాన్ కొండలుగా స్థానికంగా పేర్కొంటాం. భారతదేశంలో కాఫీ తోటలకు ప్రసిద్ధిగాంచినది. భారతదేశంలో కాఫీని మొదటగా ప్రవేశపెట్టినప్పుడు బాబా బుడానే. అలా బాబా బుడాన్ కొండలు కర్ణాటక రాష్ట్రంలో, పశ్చిమ కనుమలని మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలు, కర్ణాటకలో ప్రధానంగా బాబా బుడాన్ కొండలు, కేరళలో అయితే అన్నమలై కొండలు, యాలకుల కొండలు, కార్డిమామ్ కొండలు. సో ఈ తరహా మనకు స్థానిక నామకరణాల దృష్ట్యా ఈ థర్డ్ ఆప్షన్ అనేది ఒకసారి గమనిస్తే మిత్రమా దక్షిణ సరిహద్దు అన్నాడు, ఇది పశ్చిమ సరిహద్దులో ఉన్నది, కాబట్టి సరికానిది ఏది అంటే థర్డ్ ఆప్షన్ పేర్కొనొచ్చు. నెక్స్ట్ దక్కన్ పీఠభూమికి తూర్పున కొండాలైట్, చార్నకోలైట్ శిలలు గల తూర్పు కనుమలు కలవు. తూర్పు కనుమల్లోనే కొండాలైట్, చార్నకోలైట్ శిలలు ఉంటాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ తప్ప మిగతా అన్ని సరైనవి. థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. ప్రస్తుతం భారత్లో 6:30 PM అయినా తూర్పున 30 డిగ్రీల రేఖాంశం వద్ద గల పట్టణంలో సమయం ఎంత? ఇది మాత్రం అందరూ నాకు ఆన్సర్ చెప్పాలి సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. తప్పకుండా క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించాలి నాకు. ప్రస్తుతం భారతదేశంలో పట సమయము 6:30 PM అవుతుంది. ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిత్రమా, స్కూల్ అసలు సోషల్ వాళ్ళు అయితే. అప్పుడు తూర్పున గల 30వ డిగ్రీ రేఖాంశం వద్ద గల, తూర్పున ఉన్న 30వ డిగ్రీ రేఖాంశం వద్ద గల పట్టణంలో సమయం ఎంత? ఎక్కువ అవుతుందా సమయం తక్కువ అవుతుందా? ఈ 6:30 కంటే తూర్పు అన్నాడు కాబట్టి సమయం ఎక్కువనా తక్కువనా అది గమనించి ఆన్సర్ పెట్టండి. ఇక్కడ AM రిమైనింగ్ PM, సారీ ఇక్కడ కూడా AM ఏముంది మిత్రమా, AM. నెక్స్ట్ ఇక్కడ PM, ఇక్కడ మళ్ళీ PM అంటే పోస్ట్ మెరిడియన్ టైం, AM అంటే యాంటీ మెరిడియన్ టైం. AM అంటే యాంటీ మెరిడియన్, PM అంటే పోస్ట్ మెరిడియన్. రైట్ సార్. ఇక్కడ తూర్పు అన్నాడు కాబట్టి ఇచ్చిన సమయం దృష్ట్యా తూర్పుకి సమయం ఎక్కువనా తక్కువనా గమనించి క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకుని ఆన్సర్ గుర్తించండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ బట్టే మీకు తెలిసిపోతుంది, మన క్లారిటీ తెలిసిపోతుంది మనకి, మీరు ఏ స్థాయిలో ఉన్న విషయం నాకు కూడా అర్థమైపోతుంది. రైట్ సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. తప్పకుండా వినోద్ గారు కొంచెం మన వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కొంచెం అందించే ప్రయత్నం చేయండి. యాప్లో మాత్రం ఈ తరహాలోనే ఉంటాయి ప్రశ్నలు, ఎక్కువ యూజ్ అవుతాయి మిత్రమా. చెప్తున్నా కదా, మీరు చివరి దశలో ఉన్నారు, మీరు టెస్టులు రాయడం వల్ల ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది, ఎక్కువ ఇన్ఫిట్ అవుతుంది. రైట్ సార్. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన యాప్ను మీరు చివరి దశలో చూడడం, ఈ సమయంలో మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒక విధంగా చెప్పాలంటే మిత్రమా మంచి కొంచెం తొందరగా ఆలస్యంగా చేరుతుంది, చెడు కొంచెం లేటుగా చేరుతుంది. మన ముందు విజయం ఉన్నప్పుడు ఆలస్యంగా చేరుతుంది మనకి. మన ముందు ఒకవేళ ఆటంకాలు ఎక్కువ మొత్తంలో వచ్చి ఆలస్యంగా జరుగుతుందంటే అది మన యొక్క విజయానికి సూచికనే అర్థం చేసుకోవాలి. రైట్ సార్. అందులో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. కాకపోతే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రేపు కూడా ఉంటుంది ఒకటి, అది కూడా రాసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్, రైట్ సార్. ఇక కొంచెం క్లియర్గా నా వైపు చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక్కడ సమయాన్ని ఒకసారి గమనించినట్టయితే కేవలం రైట్ సార్ ప్రస్తుతం భారతదేశంలో 6:30 PM అన్నాడు. అప్పుడు తూర్పున 30వ డిగ్రీ రేఖాంశం వద్ద గల పట్టణంలో సమయం ఎంత అన్నాడు. ఇగో ఇది గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీస్, గ్రీనిచ్ రేఖాంశం. రైట్ సార్. గ్రీనిచ్ రేఖాంశాన్ని గ్రీన్ కలర్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. గ్రీనిచ్ రేఖాంశం, ఎస్ సార్, గ్రీన్విచ్ రేఖాంశం 0 డిగ్రీస్ రేఖాంశం. ఇప్పుడు మన భారతదేశం యొక్క ప్రధాన రేఖాంశం, భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, భారతదేశ ప్రామాణిక రేఖ. భారతదేశంలో సమయం 6:30 PM అన్నాడు. భారతదేశంలో 6:30 PM అన్నాడు. 6:30 సాయంత్రం అవుతుంది. అప్పుడు తూర్పున ఉన్నటువంటి 30వ డిగ్రీ రేఖాంశం వద్ద సమయం ఎంత అన్నాడు. తూర్పు అంటే దేనికి తూర్పు? గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు. ప్రశ్న అడిగేదాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. ఈయన ఇచ్చిన దానిలో భారతదేశంలో సమయం 6:30 అయినా
తూర్పున 30వ డిగ్రీ రేఖాంశం వద్ద గల పట్టణంలో సమయం ఎంత? దేనికి తూర్పు అంటే 0 డిగ్రీస్ రేఖాంశం దృష్ట్యా మొత్తంగా తూర్పున 30వ డిగ్రీ రేఖాంశం. తూర్పున 30వ డిగ్రీ రేఖాంశం అంటే ఇక్కడ ఉంటుంది, రైట్ సార్. ఎందుకంటే మనం 82 అంటే ఇక్కడ ఉన్నది కాబట్టి మనకు 30 డిగ్రీలు అంటే ఇక్కడ ఉంటుంది, రైట్ సార్. కాబట్టి ఇక్కడ 30వ డిగ్రీ రేఖాంశం వద్ద సమయం అడుగుతున్నాడు. ఆయన ఇచ్చిందేమో 82 డిగ్రీ తూర్పు రేఖాంశం సమయం ఇచ్చిండు. ఇచ్చిన సమయానికి అడుగుతున్న ఆప్షన్ పశ్చిమం వైపు ఉన్నది. అంటే ఇచ్చిన దానికి ఆయన అడుగుతున్నది పశ్చిమాన అంటే సమయం ఏం చేయాలి సార్? తీసేసుకోవాలి. పొడవున తూర్పున అంటే సమయం ఏం చేసుకోవాలి సార్? కలుపుకోవాలి, రైట్ సార్. కాబట్టి ఇక్కడ తూర్పున అంటే సమయం కలుపుతుంది, పశ్చిమాన అంటే సమయం తగ్గుతుంది. ఒకవేళ ఆయన ఇచ్చిన దానికి తూర్పున అంటే అప్రాక్సిమేట్ ఏం సార్? తూర్పున అంటే ఇగో ఇక్కడ 82.5 కంటే ఎక్కువ ఉంటే సమయం అయితే సార్ కలుస్తుంది దీనికంటే. ఆయన ఇచ్చిన దానికి ఇక్కడ పశ్చిమ వైపు అన్నాడు కాబట్టి ఈ పశ్చిమ వైపు సమయం అంటే తగ్గుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 6 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఆయన మనకు 30వ డిగ్రీ రేఖాంశం వద్ద ఎంత అన్నాడు. కాబట్టి ఈ 30వ డిగ్రీ రేఖాంశానికి 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశాల మధ్య వ్యత్యాసం ఎంత ఉందో కనుక్కొని ఆ వచ్చిన వ్యత్యాసాన్ని 6 గంటల 30 నిమిషాల నుంచి మనం ఏం చేయాలి? తీసేయాలి. పశ్చిమాన్ని అడుగుతున్నాడు కాబట్టి తీసేయాలి. మనకు తెలుసు ఈ 30 నుంచి 82.5 అంటే 82.5 డిగ్రీలు మైనస్ 30 డిగ్రీలు వస్తే ఆన్సర్. అంటే దాటి డిగ్రీలను మార్చి డిగ్రీలను మన నిమిషాలకు మార్చి నిమిషాలకు గంటలకు మార్చాలి. ఇది మల్టీ స్టెప్ సిస్టమ్. ఇదంతా కాకుండా నేనేమంటున్నా, చేసేటప్పుడే 0 నుండి భారతదేశాల మధ్య కాల వ్యత్యాసం ఎంత? గ్రీనిచ్ రేఖాంశానికి మన భారత ప్రామాణిక రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం 5.5 గంటలు. మీ అందరికీ తెలుసు 5.5 గంటలు. రిమైనింగ్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం, ప్రతి 15 డిగ్రీలకి 1 గంట కాల వ్యత్యాసం ఉంటుంది అని. 1 గంట కాల వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి 0 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీల మధ్య ఎన్ని గంటలు ఉంది? ప్రతి 15 డిగ్రీలకు 1 గంట అంటే 2 గంటలు ఉంది, రైట్ సార్. ఈ మొత్తము 5.5 గంటలు. అందులో ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తంగా ఎన్ని గంటలు సార్? 2 గంటలు అయిపోయింది. 5.5 గంటలకు వెళ్ళి 2 గంటలు పోతే ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? ఇక్కడ 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది. ఇక 3 గంటల 30 నిమిషాల వ్యత్యాసం వచ్చింది. ఈ 3 గంటల 30 నిమిషాల వ్యత్యాసాన్ని సాధారణంగా ఏం చేస్తారంటే 82.5 మైనస్ 30 డిగ్రీలు ఆ వచ్చినటువంటి 52.5 డిగ్రీలని మళ్ళీ నిమిషాల్లోకి మార్చి గంటల్లోకి మార్చి స్టెప్ బై స్టెప్ చేయడం అనేది సమయం లాస్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా 5.5 గంటలు ఉంది. ఈ 5.5 గంటలోకి వెళ్ళి మనం మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 గంటలు, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 2 గంటలు అయింది. ప్రతి 15 డిగ్రీలకు 1 గంట కాబట్టి 2 గంటలు తీసేసాను. తీసేస్తే 3.5 గంటలు వచ్చింది. ఈ 3.5 గంటలు తీసేయాలి. 3.5 గంటలు తీసేయాలంటే 6.5కి వెళ్ళి 3.5 తీసేస్తే ఎంత అవుతుంది అయ్యా? మనకు హాఫ్ క్యాన్సర్. 6కి వెళ్ళి 3 పోతే ఇంకొక 3 మిగిలింది, రైట్ సార్. ఈ 3 గంటలు ఏఎమ్మా పిఎమ్మా? ఇక్కడ ఎంత అవుతుంది? 3 గంటలు పిఎం అవుతుంది. కేవలం 3.5 గంటల వ్యత్యాసమే ఉన్నది. కాబట్టి 3 గంటల పిఎం అనే ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, సో క్లియర్. ఈ తరహా ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇక్కడ కనిపించేటటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా రాకపోయి ఉంటే ఒక చిన్న స్క్రిప్ట్ మీద రాసి పెట్టండి. నేను ఆల్మోస్ట్ క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం, రైట్ సార్. ఎస్, ఈ ఏరియా నుంచి ఒక ప్రశ్న అనేది తప్పకుండా వస్తుంది మిత్రమా. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వచ్చింది కూడా, రైట్ సార్. ఎస్, హెచ్డబ్ల్యూలో వచ్చింది. దాంతోపాటు గతంలో టీఆర్టీ విషయంలో అయితే పలుమార్లు వచ్చిందనమాట. ఎప్పుడైనా ఇచ్చిన దానికి ఇక్కడ ప్రశ్నను బట్టే అర్థం చేసుకోవాలి మనం. ఇచ్చిన దానికి తూర్పున అంటే మనకు ఆయన ఇచ్చిన దానికి తూర్పున ఉంటే సమయం కలుస్తుంది. ఇచ్చిన దానికి అడుగుతున్నప్పుడు పశ్చిమాన వైపు ఉంటే తగ్గుతుంది అనమాట. ప్రశ్న ఎక్కడిచ్చిండు, ఆయన అడుగుతున్న ఆప్షన్ ఏంటి అని, రైట్ సార్. ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో 82 తూర్పు రేఖాంశం 6.5 అవుతుంది. అప్పుడు 135 దగ్గర సమయం ఎంత అంటే ఎక్స్ట్రా పెరుగుతుంది, రైట్ సార్. పశ్చిమానకి ఇక్కడ అడిగితే ఇంకా తగ్గుతుంది, రైట్ సార్. ఆ తరహా గమనించే ప్రయత్నం చేయాలి. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ వన్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వానిలో పీఠభూములకు సంబంధించిన అంశాలలో సరికానిది ఏది? కింది వానిలో పీఠభూములకు సంబంధించిన అంశాలలో సరికానిది ఏదయ్యా? ఇవి ఎత్తైన ప్రదేశం కలిగి విశాలమైన ఉపరితల స్వల్ప ఎత్తును పల్లాలను అసమాన రీతిలో కలిగి ఉంటాయి. కొంచెం మంచి చదవండి సార్. ఇవి ఎత్తైన ప్రదేశాన్ని కలిగి విశాలమైనటువంటి ఉపరితలం స్వల్ప ఎత్తును పల్లాలను అసమాన రీతిలో కలిగి ఉంటాయి పీఠభూములకు సంబంధించిన దృష్ట్యా, రైట్ సార్. సో గమనిస్తే ఎత్తైన ప్రదేశాన్ని కలిగి ఉంటాయి, విశాలమైన ఉపరితల స్వరూపాలను కలిగి ఉంటాయి, ఎత్తు పల్లాలతో విస్తరించి ఉంటాయి. ఇగో ఇలా ఉంటాయి, రైట్ సార్. వీటినే పీఠభూములు అంటాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైనది. భారత్లో అతి ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి. దీన్నే భారత్లో ఎత్తైన పీఠభూమి అని పేర్కొంటాం. భారతదేశపు పైకప్పుగా పేర్కొంటాం, రైట్ సార్. రూఫ్ ఆఫ్ ఇండియా అని పిలువబడుతున్నది లడక్ పీఠభూమి. నెక్స్ట్, ఈ లడక్ పీఠభూమి వద్దన ఉన్న దాస్ సెక్టార్ అనే ప్రాంతమే మన భారతదేశంలో తక్కువ వర్షపాతం, తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే భూభాగానికి ఉదాహరణ. ద్రాస్ సెక్టార్.
దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి తెలంగాణ పీఠభూమి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి ప్రధానంగా తెలంగాణ పీఠభూమి అన్నాడు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి కర్ణాటక పీఠభూమి. కర్ణాటక పీఠభూమి అనేది ఎత్తైన పీఠభూమి. కాబట్టి ఇక్కడ గమనిస్తే సంబంధించిన అంశాల్లో సరికానిది ఒకసారి చూస్తే మిత్రమా, థర్డ్ వన్, తెలంగాణలో అధిక భాగం దక్కన్ పీఠభూమిలో ఉండడం వలన రాష్ట్ర భూభాగంను తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది వాస్తవమే, రైట్ సార్. కాబట్టి ఒక థర్డ్ ఆప్షన్ తప్ప మిగతా అన్నీ కూడా సరైనవని పేర్కొనొచ్చు. ప్రపంచ పైకప్పు పీఠభూమి టిబెట్ మిత్రమా. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్. భారతదేశంలో ఎత్తైన పీఠభూమి లడక్. భారతదేశంలో పెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమిలో ఎక్కువ వైశాల్యం తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ పీఠభూమి అంటున్నాం. ఎస్ మిత్రమా, ఎస్, దక్కన్ పీఠభూమిలో కొంత భాగాన్ని. క్వశ్చన్ రైట్ ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ ప్రశ్న మిత్రమా, ప్రతిపాదన ఏ, నది సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద చీలికలుగా ఏర్పడి గ్రీకు వర్ణమాలలోని డెల్టా ఆకారంలో గల సారవంత భూభాగాన్ని డెల్టాలు అంటారు. ప్రతిపాదన బి, అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలదు. ఇక్కడ అతిపెద్ద డెల్టా దేశంలో అని గుర్తుపెట్టుకోండి సార్. దేశంలో సారీ ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా, రైట్ సార్. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలదు. ఇచ్చిన వారి దృష్టి ఆన్సర్ గుర్తించండి సార్. ఎస్, నది సముద్రంలో కలవబోయే ముందు నది ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి క్షేపాలు పేరుకపోయి నది మధ్యలో పేరుకపోయిన ఈ భూభాగాన్ని డెల్టా ఆకారంలో ఉందట. ఈ డెల్టా ఆకారంలో ఉన్న ఈ పదాన్ని ఎరటోస్థెనిస్ అనే శాస్త్రవేత్తని ప్రతిపాదించాడు. ఎరటోస్థెనిసే ఈ డెల్టా అనే పదాన్ని తీసుకొచ్చాడు. ఈ డెల్టాలో మళ్ళీ రకాలు ఉంటాయి. ఆర్క్యూట్ డెల్టా, లో బెల్ట్ డెల్టా, రిమైన్ డిజిటల్ డెల్టా, ఆర్క్యూట్ డెల్టా, లో బెల్ట్. ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో మనం డిస్కస్ చేసాం. మనం భూస్వరూపాల నిమిత్తం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ భూస్వరూప శాస్త్రంలో ఆర్క్యూట్ డెల్టా, లో బెల్ట్ డెల్టా, డిజిటల్ డెల్టా. అదే తరహాలోనే కొంతవరకు గమనించినట్లయితే మిత్రమా, ఎస్, ఆర్క్యూట్ డెల్టా, లో బెల్ట్ డెల్టా, డిజిటల్ డెల్టా అనేటువంటి ప్రతిపాదనతో మనం కొంతవరకు డిస్కస్ చేసాం. అదే మాదిరిగా అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విస్తరించిందని పేర్కొన్నాం. ఎస్ సార్. ఈ అన్నిటి దృష్ట్యా ఏబీలు రెండు సరైనవి కాబట్టి ఏబీలు సరైనవనే ప్రతిపాదన థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ వన్, రైట్ సార్. ఎస్, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టానే, రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. ఇంకొకటి పక్షిపాద డెల్టా. ఎస్, పక్షిపాద డెల్టా, ఆర్క్యూట్ డెల్టా, లో బెల్ట్ డెల్టా, పక్షిపాద డెల్టా, డిజిటల్ డెల్టా. పక్షిపాద డెల్టాని మనం మిసిపిసి నదికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ కూడా ఇదే మిత్రమా, సుందర్బన్ డెల్టానే. భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ చిలకా సరస్సు, కియోలాడియో నేషనల్ పార్క్. కియోలాడియో నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్గా ఎక్కడ కనిపిస్తుంది సార్, రాజస్థాన్లో. ఇప్పటివరకు రామ్సార్ సైట్స్ భారతదేశంలో 82 ఉన్నవి. ఈ రామ్సార్ సైట్స్ నుంచి ఒక ప్రశ్న రేజ్ అవుతుంది, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని ప్రయత్నించండి. ఇటీవల కాలంలో మనకి నక్తి పక్షి సంరక్షణ కేంద్రం బీహార్ రాష్ట్రంలో, రైట్ మిత్రమా, వీటిని గుర్తించారు. ఎస్ సార్. నెక్స్ట్ అదే మాదిరి గమనిస్తే క్రింది వాడిని జతపరచండి అయ్యా. పంజాబ్ మైదానం, గంగా మైదానం, బ్రహ్మపుత్ర మైదానం, కాదర్ నేలలు. ఇచ్చిన వాడి దృష్టి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్, గివ్ ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. రైట్, అపర్ణ మ్యామ్ తప్పకుండా మేడం. ఈరోజు వరకు 82 రామ్సార్ సైట్స్ ఉన్నాయి సార్. ఎస్, ప్రపంచ రామ్సార్ దినమని ఫిబ్రవరి 2 పేర్కొంటాం. నాగీస్ రామ్సార్ సైట్, అదే విధంగా నక్తి అనే పక్షి సంరక్షణ రెండు కూడా బీహార్లో ఉన్నవి. ఇటీవల కాలంలో గుర్తించబడేవి రాజుగారు. ఎస్జిటిఎస్ఏ బోతార్ ఇద్దరికి ఉపయుక్తమవుతుంది. ఎస్జిటి వాళ్ళకి యూజ్ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సార్ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఎస్జిటి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉపయోగించి చేసుకోవాలి. టాపిక్ కవర్ చేసుకుంటూ పోవాలి, రైట్ సార్. నెక్స్ట్ ఈ తరహా పంజాబ్ మైదానము అన్నాం. దాంతో పాటుగా పంజాబ్ మైదానం సింధు నది దాని ఉపనదుల ద్వారా కొట్టుకొచ్చి ఏర్పడ్డ భూభాగాలని పంజాబ్ మైదానాన్ని పేర్కొన్నాం. నెక్స్ట్ గంగా మైదానం అని పేర్కొన్నాం. దేశంలో అతిపెద్ద మైదానం గంగా మైదానం. బ్రహ్మపుత్ర మైదానం అని పేర్కొన్నాం. ఈ బ్రహ్మపుత్ర మైదానం చెమురు సహజవాయు నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినది. కాదర్ నేలలు అన్నాం. కొత్తగా కొట్టుకొచ్చిన ఒండుమట్టి నేలనే కాదర్ నేలలని పేర్కొన్నాం, రైట్ సార్. ఇచ్చిన వారి దృష్టి చూస్తే ఏ రిమైనింగ్ వచ్చేటప్పటికి సి, తర్వాత డిబి, ఏసీడిబి, రైట్ మిత్రమా. ఇక్కడ గమనించండి. పంజాబ్ మైదానం
సింధు నది, దాని ఉపనదులైన జీలం, చీనా, బియాస్, రావి, సట్లెజ్, ఇగో ఈ 5 నదుల ద్వారా కొట్టుకొచ్చి ఏర్పడ్డ భూభాగం ఏదైతుందో దాంతోటే పంజాబ్ మైదానం ఏర్పడ్డది. ఈ పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈరోజు గోధుమ పంటకి, వరి పంటకి అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా పిలువబడుతున్నవి. ఈ పంజాబ్ రాష్ట్రంలోని కొత్తగా కొట్టుకొచ్చిన ఒండమట్టి నేలనే బెట్స్ ల్యాండ్స్ అని పేర్కొంటాం. బెట్స్ ల్యాండ్స్. పంజాబ్ రాష్ట్రంలో ఈ 5 నదులు ప్రవేశించాయి కాబట్టి దీన్ని పంచనదుల భూభాగం అన్నాం. దేశంలో ఈరోజు నీటి సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, కృత్రిమ ఎరువులను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం, ఉపయోగకరమైన భూభాగం అధికంగా ఉన్న రాష్ట్రం పంజాబే. నెక్స్ట్ గంగా మైదానం. భారతదేశంలో అతిపెద్ద మైదానం, సుమారుగా 8,60,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. భారతదేశంలో అతిపెద్ద నది పరివాహక ప్రాంతం, అతిపెద్ద నది వ్యవస్థ ఏంటి సార్? గంగా నది వ్యవస్థ. గంగా నది యొక్క పరివాహక ప్రాంతం 8,60,000 చదరపు కిలోమీటర్లు విస్తరించినది. భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. అతి పెద్ద నది బ్రహ్మపుత్ర నది. పెద్ద నది అంటే బ్రహ్మపుత్ర. తక్కువ దూరం ప్రవహించినా ఎక్కువ నీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుందని పెద్ద నది అంటాం. దూరాన్ని బట్టి పొడవైనది అంటాం. అలా భారతదేశంలో పొడవైనది 2,415 కిలోమీటర్ల పొడవుతో ప్రవహించినది గంగా. భారతదేశంలో సుమారు 916 కిలోమీటర్ల పొడవే ప్రవహించిన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించిన ఎక్కువ నీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి పెద్ద నది అన్నాం. బ్రహ్మపుత్రని పెద్ద నది, బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఇండియా బ్రహ్మపుత్ర, సన్ ఆఫ్ బ్రహ్మ, రిమైనింగ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా. బ్రహ్మపుత్ర నది పెద్దది, కానీ పెద్ద నది వ్యవస్థ మాత్రం గంగా. కాబట్టి భారతదేశం అతిపెద్ద మైదానం గంగా నది మైదానం. ఈ షోడాశ మహాజనపదాలలో ఎక్కువ రాజ్యాలు అభివృద్ధి చెందినవి ఇక్కడనే. ఈ గంగా మైదానంలోనే మగధ సామ్రాజ్యం ఏర్పడ్డది భారతదేశంలో. రిమైనింగ్ ఇక్కడ చూస్తే బ్రహ్మపుత్ర మైదానం చమురు సహజవాయు నిక్షేపాలకి. బ్రహ్మపుత్ర నది హిమాలయ పర్వతాల్లో ఎత్తైన ప్రాంతం వద్ద జన్మిస్తున్నది. ఎత్తైన ప్రాంతం వద్ద జన్మించే నదిలో ప్రవహించే నీటికి వేగం ఎక్కువ. వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మృత్తిక క్రమక్షయం ఎక్కువ. క్రమక్షయం ఎక్కువైతే ఒండ్రుమట్టి నిక్షేపాలు ఎక్కువగా పేరుకపోయి వరదలు ఎక్కువ వస్తవి. ఆ వరదల వల్ల ఈ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వృక్ష సంపద, జంతు సంపద కొన్ని సంవత్సరాల తరబడి వరదల వల్ల భూమి లోపలికి కూరుకుపోయి ఇప్పటికీ ఇంకా కొట్టుకొచ్చిన ఒండుమట్టి క్షేపాలు కప్పివేయబడుతూ లోపల ప్రెజర్ పెరిగి భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది ప్రతి 32 మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా ఈ లోపల కూరుకుపోయిన వృక్ష జంతు సంపద సగం మాత్రమే దహన చర్యకు గురై మిగతా సగ భాగం ఈరోజు మనం తవ్వి తీసిన చమురు సహజవాయు నిక్షేపాల రూపంలో లభిస్తున్నవి. భారతదేశంలో అతి పురాతనమైన చమురు బావి దిగ్వాయ్, మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన చమురు క్షేత్రం ముకుమ్, అవన్నీ బ్రహ్మపుత్ర నది మైదానం మన యొక్క అస్సాం రాష్ట్రంలో కనిపిస్తున్నవి. ఆ తరహా చమురు సహజవాయు నిక్షేపాల ప్రసిద్ధిగాంచినది బ్రహ్మపుత్ర మైదానమే. వీటిని అస్సాం మైదానం. కాదర్ నేలలు, కొత్తగా కొట్టుకొచ్చిన నూతన ఒండుమట్టి నేలనే కాదర్ నేలలు అంటాం. ఈ మేటలు వేసినటువంటి ప్రధాన భూభాగం పంజాబ్లో ఉంటుంది. ఇదే కాదర్ నేలని పంజాబ్లో బెట్స్ ల్యాండ్స్ అని పేర్కొంటారు. ఏమంటే సార్? బెట్స్ ల్యాండ్స్ అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, రైట్. తప్పకుండా ప్రిన్స్ గారు ఏపీ వారు కూడా ప్లాన్ చేస్తున్న మిత్రమా జూలై 10 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి ఈ యూట్యూబ్ ద్వారా మీ ఇద్దరికి దోహదపడే విధంగానే ప్రశ్నలు తీసుకొచ్చాను మనకి. ప్లస్ అదే మాదిరిగా ఏపీ తెలంగాణ. ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దృష్ట్యా కూడా 6వ తరగతి గ్లోబు భూమికి నమూనా అనే పాఠ్యాంశం కనిపిస్తుంది. ఎస్, నెక్స్ట్ వీడియోలో షోడాశ మహాజన పదాల యొక్క మ్యాప్ తీసుకొని మీకు వివరిస్తాను మిత్రమా, గమనించండి. రైట్ సార్? ఎస్. సో సోనీ గారు రైట్ సార్, టైమింగ్ మీద రేఖాంశాల పైన. ఎస్ మిత్రమా. జలజరెడ్డి గారు ఎస్, తప్పకుండా మిత్రమా, తప్పకుండా సిస్టర్, ఏర్పాటు చేస్తాను. నెక్స్ట్ ఒకసారి గమనించండి సార్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఒకసారి గమనించండి సార్. ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఇచ్చిన వాటి దృష్ట్యా, గమనాల దృష్ట్యా ఏసీడీబీ అనే ఆప్షన్ దృష్ట్యా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సో నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఎగువ తెలంగాణ పీఠభూమిలోని ప్రధాన ప్రాంతాలు ఏవి? ఎగువ తెలంగాణ పీఠభూమిలోని ప్రధాన ప్రాంతాలు ఏవి? క్రింది వాటిని ఆధారంగా చేసుకొని. రైట్ సార్. ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్న ప్రధాన ప్రాంతాలు, ఇగో ఈ సిద్దిపేట ఎగువ తెలంగాణ ప్రాంతమే, రిమైనింగ్ సిరిసిల్ల ఎగువ తెలంగాణ ప్రాంతమే, రిమైనింగ్ కామారెడ్డి కూడా ఎగువ తెలంగాణ ప్రాంతానికి చెందినది. రైట్ సార్. ఈ చెన్నూరు, మంచిర్యాల అనేది దిగువ తెలంగాణ ప్రాంతాలకు చెందినవి. ఇవి రెండు దిగువ తెలంగాణ ప్రాంతాలు. రైట్ మిత్రమా.
గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా దిగువ తెలంగాణ ప్రాంతాలకు చెందినవి. సిద్దిపేట, సిరిసిల్ల రిమైనింగ్, కామారెడ్డి ఎగువ తెలంగాణ. రైట్ మిత్రమా. సో ఏసిడి క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్, మన రాష్ట్రానికి పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది, ఇది తూర్పుకు వాలి ఉంది. ఏ రాష్ట్రం గుండా ప్రవహించే నదులు పశ్చిమం నుండి తూర్పునకు ప్రవహిస్తున్నవి. ఆర్ రెండింటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి సార్. మన రాష్ట్రానికి పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి, ఇది తూర్పునకు వాలి ఉంది కాబట్టి రాష్ట్రం గుండా ప్రవహించే నదులు పశ్చిమ నుండి తూర్పునకు ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఏ మరియు ఆర్లు రెండూ కూడా నిశ్చితి కలిగినవి. ఆర్కి ఏ సరైనటువంటి వివరణగా తెలియపరుస్తుంది. రైట్ సార్. సో కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఈ రాష్ట్రం గుండా పశ్చిమం వైపు ప్రవహించే నదులు పశ్చిమం నుండి తూర్పునకు ప్రవహిస్తున్నాయి. ఎందుకు తూర్పుకు ప్రవహిస్తున్నవి? ఇక పశ్చిమాన ఎగువన ఉంది, తూర్పునకు వాలి ఉంది కాబట్టి ఇది ప్రవహిస్తున్నవి. కాబట్టి ఆర్కి ఏ అనే సరైన వివరణ. కావున ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. థర్డ్ వన్, సెకండ్ వన్ కాదు. నెక్స్ట్ వన్ మిత్రమా, సవర్ణ గడ్డి భూములకు చెందనిది ఏది? క్రింది వాటిలో సవర్ణ గడ్డి భూములకు చెందనిది ఏది? ఎస్, ఇక్కడ అత్యధిక వర్షపాతం పడుతుంది, పొడి తేమ వాతావరణంలో ఈ గడ్డి పెరుగుతుంది, దీనిలో ఏనుగు కూడా కనిపించదు, క్రూర జంతువులు ఎక్కువగా ఉంటాయి అన్నాడు. ఇచ్చిన వారి దృష్ట్యా 31 31వ దానికి సరైన ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్, సవర్ణ గడ్డి భూముల్లో వర్షపాతం అనేది తక్కువ మొత్తంలో సంభవిస్తుంది మిత్రమా. చెందనిది ఏది అన్నాడు. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఎస్, ఓన్లీ ఏ మాత్రమే, మిగతా అన్నీ సరైనవే. బిసిడీలు సరైనవే, ఏ మాత్రమే సరైనది. చెందనిది అనమాట, ఈ ఏ మాత్రం చెందది. ఇక్కడ ఎక్కువ వర్షపాతం అనేది సంభవించదు. నెక్స్ట్, మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా అడిగాడు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అడవులు ఏ రకానికి చెందినవి అని అడిగాడు. ఆ ఇచ్చిన ఆప్షన్ల దృష్ట్యా గమనించినట్లయితే మిత్రమా, ఎస్, ఇది మన ఆల్మోస్ట్ మన టెస్ట్ సిరీస్లో పెట్టుకున్నాం మనం. కాకపోతే ఇక్కడ ఇచ్చిన దాని దృష్ట్యా ఆ ప్రాథమిక కీలో కూడా ఆన్సర్ రాంగ్ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి శీతోష్ణి అర్ధశుష్క శీతోష్ణి, అర్ధశుష్క ఆకురాల్ చరణ్యాలని తెలంగాణ రాష్ట్రానికి చెందిన అడవులు. కాకపోతే ఇక్కడ కొప్పెన్ మరియు తార్నతైట్ చెప్పిన సిద్ధాంతాల దృష్ట్యా శీతోష్ణి దృష్ట్యా చూస్తే మన ప్రాంతం అనేది ఇక్కడ సవర్ణ ప్రాంతానికి చెందినటువంటి గడ్డి భూములు అనేది అవాస్తవం. కానీ ఆయన ప్రాథమిక కీలో ఇచ్చాడు. ఇక్కడ మాత్రం మన యొక్క ప్రతిపాదన ఏ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు, చెందనిదిగా పేర్కొనొచ్చు. ఏ మాత్రమే అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో దిగువ తెలంగాణ పీఠభూమి నెక్స్ట్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, క్రింది వాళ్ళలో దిగువ తెలంగాణ పీఠభూమిలో గల ప్రధాన పట్టణాలు కానివేది? దిగువ తెలంగాణ పీఠభూమిలో గల ప్రధాన పట్టణాలు కానిది ఏది? ఎస్ మిత్రమా, వరంగల్, కరీంనగర్, వికారాబాద్, మంతిని. రైట్ సార్. దిగువ తెలంగాణ పీఠభూమిలో గల ప్రధాన పట్టణాలు, దిగువ తెలంగాణ అన్నాడు. మళ్ళీ ఇక్కడ దిగువ తెలంగాణ పీఠభూమిలో గల ప్రధాన పట్టణాలు ఏవి అంటే, ఈ వరంగల్ దిగువ తెలంగాణలోనే కనిపిస్తుంది, కరీంనగరు కనిపిస్తుంది, మంతిని కనిపిస్తుంది. ఈ వికారాబాద్ మాత్రం ఎగువ తెలంగాణలో కనిపిస్తుంది, వికారాబాద్. కాబట్టి ఇది ఎగువ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం, ఎగువ తెలంగాణ ప్రాంతానికి చెందినది. కావున థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ వన్, దేశానికి తూర్పు తీర మైదానం కలిగిన రాజకీయ విభాగాల సంఖ్య తక్కువ మరియు తీర మైదానాల విస్తీర్ణం ఎక్కువ. దేశానికి పశ్చిమ తీరం కలిగిన రాజకీయ విభాగాల సంఖ్య గరిష్టం కానీ తీర మైదానాల విస్తీర్ణం కనిష్టం. రైట్ మిత్రమా. ఎస్, ఇచ్చిన దాని దృష్ట్యా ఆన్సర్ గుర్తించే ప్రయత్నించిన మిత్రమా. ఇక్కడ భారతదేశానికి తూర్పు తీర మైదానం కలిగిన రాజకీయ విభాగాల సంఖ్య తక్కువ మరియు తీర మైదానాల యొక్క విస్తీర్ణం ఎక్కువ అన్నాడు. నెక్స్ట్, దేశానికి పశ్చిమ తీరం కలిగినటువంటి రాజకీయ విభాగాల సంఖ్య గరిష్టం కానీ తీర మైదానాల యొక్క విస్తీర్ణం కనిష్టము అన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి అయ్యా. K1s. ఎస్,
రైట్ మిత్రమా. మనకి పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానాలు చూసుకుంటే రైట్ మిత్రమా, పశ్చిమ తీర మైదానంలో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాలతో పాటుగా దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, లక్షద్వీపులు 2 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 7 రాజకీయ విభాగాలు ఉన్నాయి. భారతదేశానికి పశ్చిమ తీరం వైపు కలిగిన రాజకీయ విభాగాల సంఖ్య గరిష్టం 7 ఉన్నాయి. కానీ తీర మైదానాల యొక్క విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. ఇటువైపు విస్తీర్ణం అనేది సుమారుగా 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. సుమారు 3000 కిలోమీటర్ల పై చిరుకుంటుంది రిమైనింగ్. అదే మాదిరిగా తూర్పు వైపున మనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాలు, పాండిచ్చేరి, అదే మాదిరిగా అండమాన్ నికోబార్ దీవులు, మొత్తంగా 6 రాజకీయ విభాగాలు ఉంటాయి. ఇటువైపున సుమారు 4500 కిలోమీటర్ల ప్లేస్ ఉంటుంది. కాబట్టి తూర్పు వైపున రాజకీయ విభాగాల సంఖ్య తక్కువ, కానీ తీర మైదానాల యొక్క విస్తీర్ణం ఎక్కువ. పశ్చిమ వైపున రాజకీయ విభాగాల యొక్క సంఖ్య తక్కువ, కానీ తీర మైదానాల యొక్క రాజకీయ విభాగాల సంఖ్య గరిష్టం, కానీ తీర మైదానం తక్కువ. ఏ బీలు 2 సరైనవి కాబట్టి ఏ మరియు బీలు 2 ఒప్పు అనేటటువంటి ప్రతిపాదన. థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ S1 క్రింది వానిలో సరికాని జత ఏది? సరికానటువంటి జత, సరికాని జత ఏది గుర్తించండి మిత్రమా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్గా. గోదావరి నది నాసిక్ త్రయాంబకేశ్వర్ బీలే సరస్సు, మంజీరా సిర్నపల్లి కొండలు, కృష్ణానది మహాబలేశ్వరం, మూసీ నది అనంతగిరి కొండలు. ఎస్ మిత్రమా, గోదావరి నది జన్మస్థానం మహారాష్ట్రలోని నాసిక్ త్రయాంబకం వద్ద గల బీలే అనే సరస్సు. ఇది సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం వద్ద జన్మిస్తుంది. మంజీరా నది సిర్నపల్లి కొండలు, ఇగో నిజామాబాద్ జిల్లాలో ఉండేవి సిర్నపల్లి కొండలు. కానీ మంజీరా నది జన్మస్థానం మహారాష్ట్రలోని బాల్ఘాట్ కొండలు, బాల్ఘాట్ పర్వతాల్లో జన్మిస్తుంది మంజీరా. గోదావరి నది యొక్క ఉపనదుల్లో అతి పొడవైన నది మంజీరానే. మంజీరా నదిపైనే నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిర్మించాం 1920 నుంచి 23 మధ్యలో. తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన ప్రాజెక్టుగా పిలువబడుతున్నది మంజీరా నదిపై ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్ట్. గోదావరి నదిపైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఆలీ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఇగో ఈ మంజీరా నది మన తెలంగాణ రాష్ట్రంలోకి నారాయణఖేడ్ ప్రాంతం నాగల్గిద్ద తండ వద్ద ప్రవేశిస్తున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవేశించి ఇది రేంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తున్నది మంజీరా. కృష్ణానది మహాబలేశ్వరం ఆదిమహాదేవుని జన్మస్థానం పశ్చిమ కనుమల్లో జన్మిస్తున్నది. మూసీ నది అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో జన్మిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం యొక్క ఊటీగా పిలువబడుతున్నది. ఇక్కడ అనంతగిరి కొండలుగా పేర్కొనొచ్చు. రైట్ సార్, అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది. రైట్ మిత్రమా, ఇచ్చిన వాటి దృష్ట్యా మనకి సెకండ్ ఆప్షన్ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణలో అధిక ఎత్తు కలిగిన ధోలిగుట్ట ఏ కొండలలో కలదు? Yes, give the answer please fast. Give the answer please మిత్రమా. గమనిస్తే తెలంగాణలో అధిక ఎత్తు కలిగిన ధోలిగుట్ట ఏ కొండల్లో కలది అంటే దక్కన్ పీఠభూమికి పశ్చిమాన కలదు, దక్కన్ పీఠభూమికి ఉత్తరాన కలదు, దక్కన్ పీఠభూమికి ఆగ్నేయాన కలదు, దక్కన్ పీఠభూమికి నైరుతి దిశలో కలదు అన్నాడు. ఎస్, దక్కన్ పీఠభూమికి ఉత్తరం వైపున మనకు ధోలిగుట్టలు కనిపిస్తున్నవి. ధోలిగుట్టలు. రైట్ మిత్రమా, ధోలిగుట్ట అనేది తెలంగాణలో ఎత్తైన ప్రాంతం. ఇది ఎత్తైనటువంటి ప్రాంతం ధోలిగుట్ట. రైట్ మిత్రమా, క్వశ్చన్ రైట్ ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ మిత్రమా. రైట్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు సరిహద్దు ప్రాంతాలను ఇంక్లూడింగ్ చేసుకుని ఉంటుంది అనమాట. ఉత్తరం వైపు ఉంటుంది దక్కన్ పీఠభూమికి. సెకండ్ క్వశ్చన్ ఈస్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఎస్, ఇది ఈరోజు యొక్క ప్రశ్నల యొక్క నేపథ్యం మిత్రమా. ఎలా అనిపించింది? రైట్ సార్, ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది? రిమైనింగ్ మీకు అర్థమైందా? స్పీడ్ అయిందా? స్లో అయిందా? మీరు చెప్పే ప్రతిపాదన బట్టి నేను కూడా కొంతవరకు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ప్రశ్నలు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో రైట్ మిత్రమా ఒక 3 వీడియోస్ వరకు జాగ్రఫీ చేద్దాం, మరో 3 వీడియోస్ హిస్టరీ, 3 వీడియోస్ సివిక్స్, 3 వీడియోస్ ఎకానమీ. ఇట్లా 18వ తేదీన ఎగ్జామ్ ఉన్న మిత్రులకు ఉపయుక్తమయ్యే విధంగా ఈ సోషల్ సెగ్మెంట్ మొత్తం కూడా మీకు యూట్యూబ్ ద్వారా కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ తీసుకొచ్చేది ప్రధానంగా చెప్తున్నాను మిత్రమా, యూట్యూబ్లో తీసుకొచ్చేది మీకు అందించేది మీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ఉపయుక్తం కావాలని. రైట్ సార్, అంతో కొంతవరకైనా యూజ్ కావాలని.
కానీ ఇక్కడితో పోల్చుకుంటే మన టెస్ట్ సిరీస్లో మాత్రం 100కి 100% ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. యూట్యూబ్లో చెప్పేది 1% అయితే యాప్లో ఉండేది 99% ఉంటుంది. రైట్ మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయండి. సో ఉపయుక్తం చేసుకుని మిత్రమా, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్. రైట్, ఒకసారి గమనించండి మిత్రమా, డేట్స్తో సంబంధం లేకుండా, సమయంతో సంబంధం లేకుండా సమాచారాన్ని మాత్రం రిసీవ్ చేసుకోండి. ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో, ఒకవేళ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయితే కావాలనే నేపథ్యం పక్కన పెట్టండి, ఇక ఆ విషయం మర్చిపోండి. రేపు నేను సేకరించిన సమాచారాన్ని ఎగ్జామినేషన్ హాల్లో ప్రజెంటేషన్ ఇచ్చొస్తా అనే నేపథ్యాన్ని మాత్రమే ఏర్పాటు చేయండి. అదొక్కటి గుర్తుపెట్టుకొని ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్. సో థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. అజయ్ కుమార్ గారు, రైట్ రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మనుదీప్, ఎస్. ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి మిత్రమా మ్యాక్సిమం ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఏర్పాటు చేస్తాను. ఒక 2 డేస్లో అది క్లోజ్ చేసుకుంటే అట్లా చూస్తాం. రైట్ సార్, తప్పకుండా. రేఖాంశాలపై టైమింగ్స్ ఒక క్వశ్చన్ 2-3 క్వశ్చన్ల ద్వారా చేద్దాం మిత్రమా. క్వశ్చన్ల ద్వారా అయితే క్లారిటీ వస్తుంది మీకు. రైట్ సార్, లేదంటే రేపు ఇప్పుడు టైం ఎక్కువైంది కదా, సో నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, తర్వాత వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, కొత్తగా చూసిన మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రమా షేర్ చేయండి, మీ తెలిసిన మిత్రులకి అందుపరిచే ప్రయత్నం చేయండి. రైట్ సార్, వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేపు సాయంత్రం 7 గంటల PMకి ఎస్జిటి వారికి ఎస్జిటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని, ఎస్ఏ వారికి సోషల్ వారికి ఎస్ఏ సోషల్ గ్రాండ్ టెస్ట్ని ఏర్పాటు చేసినాం. ఇంకా మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ఒకసారి రాసుకోమనండి. రాసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక స్థితిగతులను పరిగణించుకొని చాలా తక్కువ అమౌంట్కు 499 రూపీస్కి మనం టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసినాం. సుమారు 160 వరకు టెస్టులు వస్తుంది. గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది, ఇంటర్మీడియట్ పైన కూడా. ఇట్లా ఇప్పటివరకు టెస్టులు ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయలేదు మిత్రమా. డిఎస్సి దృష్ట్యా ఓవరాల్ ఎంటైర్ స్టేట్లో ఏపీ వారికి కూడా త్వరలోనే ప్లాన్ ప్రకారం మన షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి గాబరపడి సో అనవసరంగా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. తప్పకుండా మనం ప్రణాళికబద్ధంగా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఎక్కువ మొత్తం రిజల్ట్ వస్తుంది. రైట్ సార్, రిస్క్ ఫర్ రిటర్న్ ఇది మన యొక్క మోటో, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యొక్క మోటో. రైట్ సార్, సో బోధన నాది, సాధన మీది. రేపు తప్పకుండా మీరందరూ కూడా ప్రభుత్వ బోధకులుగా మారాలి, అదే మన యొక్క ముఖ్య ధ్యేయం. అది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మిత్రమా. ఎస్, రేపు మార్నింగ్ సెషన్ మిత్రమా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వీలైనంత వరకు. సో ఈవినింగ్ స్టార్ బ్యాచ్కి సంబంధించినది నోటిఫికేషన్ పంపిస్తాం మిత్రమా, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఎస్. ఓకే సార్, ధన్యవాదాలు మిత్రమా. లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా. రైట్ సార్, ఎగ్జామ్స్ బాగా రాయండి, ఆల్ ద బెస్ట్. సో నిరుత్సాహపడకండి, క్లారిటీగా ముందడుగేయండి. 100% మీ అందరికీ మంచి జరుగుతుంది, తప్పకుండా సర్వీస్ వస్తుంది. రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ మిత్రమా, ధన్యవాదాలు. గుడ్ నైట్ ఆల్ వ్యూయర్స్.